सकलार्थ सिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्यम्। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। యథావిధిగా మనం మన కార్యక్రమంలో ఈసారి మరొక కొత్త అంశంతో ముందుకొచ్చాం. జ్యోతిష్ శాస్త్రం మానవ జీవనానికి జీవన విధానానికి అవినాభావ సంబంధం ఉన్న శాస్త్రం. మానవుడు తాను ప్రకృతి జ్ఞానము పొందిన నాటి నుండి జ్యోతిష్ శాస్త్రాన్ని ఏదో ఒక రకంగా అధ్యయనం చేస్తూ ఈనాడు మనకు అపారమైనటువంటి జ్యోతిష శాస్త్ర విజ్ఞాన సాగరాన్ని అందించాడు. దానికి ఎందరో ఋషులు వారి వారి దానికి చేయూతనిచ్చారు. అలా ఇచ్చిన తర్వాత ఈ రోజు మనం ఎన్నో వేల సంవత్సరాల వాళ్ళ పరిశోధనల తర్వాత ఈ రోజు ఒక గణనీయంగా గణితం ఆధారంగా కూడా మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి అవసరం తీసుకొచ్చారు. ఈ క్రమంలో మన పాత గ్రంథాలని జ్యోతిష గ్రంథాలను చూసినప్పుడు అసలు జ్యోతిష్యులని వాళ్ళు ఎలా గుర్తించారు, ఆ గుర్తించిన జ్యోతిష్యులని ఎలా వర్గీకరించారు, వర్గీకరించిన జ్యోతిష్యులని మన మీద భూమి మీద మనుషుల మీద ప్రభావాన్ని ఎలా కొలిచారు, ఇదంతా చరిత్ర. ఆ చరిత్ర నుండే మనకి వాటి సంబంధించిన విజ్ఞానం అంతా అందుతూ వచ్చింది. రాశి చక్రం గురించి మనందరికీ తెలిసిందే. భూమి మీద నుండి చూస్తున్నప్పుడు వెలుగులు ఎక్కడ కనపడుతున్నాయి అని చూసినప్పుడు ఆ వెలుగులు కనపడే భాగాన్ని ఆకాశంలోనే చూసి దాన్ని వాళ్ళు భచక్రంగా గుర్తించారు. మరొక ముఖ్యమైనది, ఆకాశంలో తిరుగాడుతున్న అన్ని వెలుగులకు సంబంధించి ఏది ఒక చోట ఉన్నట్టుగా స్థిరమైన బిందువు దొరకలేదని ముందు దానికోసం ప్రయత్నించి ఉత్తర ధ్రువ బిందువుని కనుక్కున్నారు. ఆ ఉత్తర ధ్రువాన వెలిగే తారని నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రంగా వాళ్ళు స్వీకరించి స్థిరపరిచి దాని ఆధారంగా అన్ని జ్యోతిష్యుల యొక్క గమన వేగాలని నిర్ణయించారు, గమనాన్ని నిర్ణయించారు. అవి ఎలా మారుతున్నాయనేది తెలుసుకున్నారు. ఆ నక్షత్రాలే కానీ దానితో పాటు గ్రహాలే కానీ ఎలా మన భూమి మీద తిరుగుతున్నట్టు కనపడుతున్నాయి, భూమియే ఆధారంగా చేసుకుని ఇవన్నీ వాళ్ళు గమనించి భూకేంద్ర సిద్ధాంతం అని ఈరోజు మనం అనుకునేటువంటి సిద్ధాంతం ఆధారంగా మనకి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానాన్ని అందించారు. ఈ క్రమంలో నేను మన బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఈ రాసుల గురించి ఏమైనా ఉందా అని అనుకుని చూడడానికి ప్రయత్నించాను. అది ఈరోజు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. రాశిశీలాధ్యాయము అనేటువంటి మొట్టమొదటి 5 నెంబర్ ఉంది కానీ మొట్టమొదటి చాప్టర్లో ఏమంటారంటే, మేషో వృషశ్చ మిథునః కర్కసింహ కుమారికాః తులాలిచాప మకరాః కుంభమీనౌ యథాక్రమం అని రాసుల పేర్ల క్రమాన్ని చెప్పి యద వ్యక్తాత్మకో విష్ణు కాలరూపో జనార్దనః సత్యాంగాని నిబోధత్వం క్రమాన్ మేషాది రాశయ అని మేషరాది రాసులకు జనార్దనుడి రూపమే ఆధారం అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ జనార్దనుడే మానవులకి భూమి మీద ప్రకృతికి కర్మ ఫలాలని ఇవ్వడానికి నవగ్రహాలుగా 12 రాసులుగా ఆ క్రమంలో ఉన్నాడు అన్న భావంతో చెప్పబడింది. దాంట్లో వాళ్ళు సింహరాశి గురించి చెప్పినప్పుడు సింహ సూర్యాధిప సత్వి చతుష్పాక్ క్షత్రియోవని శీర్షోదయీ బృహద్గాత్ర పాండు పూర్వేట్ ద్యువీర్యవాన్ అని సింహరాశి కారకత్వాలని మనకి చెప్పారు. ఇది రాసులకు సంబంధించిన ప్రాథమిక విజ్ఞానం వాళ్ళ మనకు బోధించే క్రమంలో ప్రతి పుస్తకంలో మొదట ఇవ్వబడింది. దాని విధంగానే సారావళిలో కూడా వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ మేషాదీనాం క్రేత కురుజితు మకుళీరే అరలేయ పాథోనాః సంజ్ఞాస్తు జూక కౌర్పికతౌ క్షా కోకేర హృదయ రోగాంత్య వృక్షం భవ నామాని రాశి క్షేత్రం భమేనవ
ఉక్తాని పూర్వమునిభిస్తుల్యార్థ ప్రతిపత్తయే ద్వాదశ మండల భగణం తస్యార్థే సింహతో రవిర్నాథః కర్కటకాత్ ప్రతిలోమం శశీ తథ్యాన్యేపి సత్సానాత్ అన్న. ఎంత సునిశితమైన సూక్ష్మమైన పరిశోధన చేసి ఈ భచక్రాన్ని అంతా కూడా భగణంగా అని, ఆ భగణంలో సింహరాశి నుండి ఉన్న 6 రాసులని సూర్య భగణమని, చంద్రుడి నుంచి విలోమంగా అంటే వెనక నుంచి లెక్కబెట్టినట్టయితే ఆ 6 రాసుల్ని వాళ్ళు చంద్ర భగణమని రెండింటి ముందు 2 భాగాలు చేశారు. అంటే ఆకాశాన్ని భచక్రాన్ని ముందు 2 భాగాలు చేశారు. దానికి ఆధారంగా వాళ్ళు సింహాన్ని కర్కాటకాన్ని తీసుకున్నారు. ఈ సింహాన్ని కర్కాటకాన్ని ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకి ఎందుకు దారి ఈ 2 మీద పడింది? మేషాన్ని వృషభాన్ని ఎందుకు తీసుకోలేదు? మీనాన్ని మేషాన్ని ఎందుకు తీసుకోలేదు? అలా మనం గమనించినప్పుడు ఎంతో వివరణాత్మకమైన శాస్త్రీయమైనటువంటి సమాచారం ఉందండి. ఇది మనం చాలా తక్కువ చెప్పుకుంటాం. జ్యోతిర్విదాభరణంలో కాళిదాసు రాసి చెప్పాడు ఈ విషయం, కానీ మనం ఇప్పుడు పుస్తకాల్లో, సాధారణ పుస్తకాల్లో వాటిని ఎక్కువ తీసుకోం. ఈ ఋషులు 12 రాసులని గుర్తించినప్పుడు వాళ్ళకి ఆధారం ఏమిటి అంటే మళ్ళీ ఉత్తర ధ్రువ నక్షత్రమే. అందువల్ల ఉత్తర ధ్రువ నక్షత్రానికి ఈ భూమి చుట్టూ అంటే సౌరమండలం చుట్టూ ఉన్నటువంటి 12 రాసుల్లో ఏ రాసులు ఉన్నాయి దాని దగ్గర అని చూస్తే అక్కడ సింహము కర్కాటకము ఉన్నాయండి. సో కర్కాటక సింహరాశుల మధ్యన అది ఉంది. ఇది ధ్రువ నక్షత్రం ఉంది. ఆ ధ్రువ నక్షత్రం కదలదు, కర్కాటక సింహరాశులు కదలదు. అక్కడి నుంచి సింహము నుంచి ఒక 6 ఇటువైపు, కర్కాటక నుంచి ఇటువైపు ఒక 6 అలా గుర్తించి ఈ 12 రాసుల్ని మనకు ఆకాశంలో కనపడే 88 నక్షత్ర మండలాలలో ఈ 12ంటిని మాత్రము భూమి మీద ప్రభావం చూపించే వెలుగులకు ప్రతినిధిగా వాటిని నిర్ణయించారు. మన గ్రంథాల్లోనే చెప్పబడింది, ఆ రాసులకి ఇచ్చిన పేర్లను బట్టి వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుంది అన్న అర్థంతో ఆ పేర్లు ఇవ్వబడ్డాయి అని అన్నారు. ఆ క్రమంలో మనకి సింహరాశి అనేది అతి ముఖ్యమైన రాశిగా వచ్చింది. దాని పక్కనే కర్కాటక రాశి. వాళ్ళు మళ్ళీ ఈ రాసులు కదలకుండా ఉండే జ్యోతిష్యులు వాటి నుండి మళ్ళీ మనం ప్రభావం పొందుతున్నప్పుడు ఆ ప్రభావాన్ని మనకి తీసుకురావాలంటే అవి కదలకుండా ఉంటాయి. అందువల్ల కదలకుండా ఉన్న వాటి నుండి వాటి ప్రభావం మన మీదకి రావడానికి మనకి మధ్యలో ఉన్న చరించేటువంటి గ్రహాలని ఆధారం చేసుకుని ఆ గ్రహాలను ఈ స్థిర జ్యోతిష్యులైన నక్షత్రాలకి రాసులకి ప్రతినిధులుగా భావించారు. అన్ని జ్యోతిష్యులే కాబట్టి వాళ్ళని నక్షత్ర అధిపతి అన్నారు, రాశి అధిపతి అన్నారు. ఆ రాశి అధిపతి, నక్షత్రాధిపతులు ఏ ఏ గ్రహాలో మనకి తెలుసు, ఆ రాసులేవో మనకి తెలుసు. ఆ క్రమంలో సింహము కర్కాటకాన్ని మనకి భూమి మీద ఉన్నప్పుడు ఆ ధ్రువ నక్షత్రంతో పాటుగా అసలు రోజు తప్పకుండా కనిపించే 2 బింబ గ్రహాలని, ముఖ్యంగా మన భూమి మీది జీవనానికి ఆధారభూతమని, ఒకరు రాత్రికి మరొకరు పగలుకు అని, ఈ రాత్రి పగలు ఒక దగ్గరే ఉన్నాయని సింహ కర్కాటకములకు వీళ్ళిద్దరిని అధిపతులుగా పెట్టారు. అలా పెట్టిన తర్వాత మరి సింహము కర్కాటకము చంద్రసూర్యులని అధిపతులను చేసిన తర్వాత మరి ఈ భూమండలం తిరుగుతున్నప్పుడు భూమి చుట్టూ తిరిగే గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలు కూడా మనకి రాత్రి పగలు తప్పకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి లేదా మన మీద ప్రభావం చూపిస్తుంటాయి అని ఉన్న గ్రహాలు ఎన్ని అన్నప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళు కనుక్కున్నప్పుడు భూమి మీద తిరుగుతున్నట్టు కనిపిస్తూ మనకి కనిపించే గ్రహాలు 5 గ్రహాలుగా గుర్తించారు. వాటిని మనం పంచతారాగ్రహములు అంటాం. ఆ పంచతారాగ్రహాలని ఏ క్రమంలో ఉన్నాయో చూశారు. సూర్యుడి నుంచి, సూర్యుడు స్థిరంగా మధ్యలో నక్షత్రం, ఆ సూర్యుడి నుంచి పక్కనే బుధుడు, ఆ తర్వాత శుక్రుడు, ఆ తర్వాత భూమి ఉంది, ఆ తర్వాత భూమి దగ్గరే చంద్రుడు ఉన్నాడు, ఆ తర్వాత కుజుడు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత శని క్రమంలో ఉన్న కారణంగా ఈ కర్కాటక సింహాలకి దగ్గరగా కర్కాటకం వైపు ఒక రాశి, సింహం వైపు మరొక రాశి, ఈ 2 రాశులని సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడికి ఆపాదించారు. సో కర్కాటక సింహాలకి ఒకవైపు మిథునం, మరొక వైపు కన్య ఉంటే ఆ మిథున కన్యలకి అధిపతి బుధుడయ్యాడు.
ఆ తరువాత బుధుడి తర్వాత ఉన్నది ఎవరు అంటే శుక్రుడు. అందువల్ల ఇటువైపు వృషభానికి, ఇటువైపు తులారాశికి శుక్రుడు అధిపతి అయ్యాడు, రిప్రజెంటేటివ్ అయ్యాడు. ఆ తరువాత భూమి ఉంది, భూమి మీద నుంచే మనం అన్ని మన రెఫరెన్సే భూమి కాబట్టి భూమిని వదిలేస్తే తర్వాత ఉన్నది కుజుడు కాబట్టి ఆ కుజుడిని ఇటు మేషరాశికి ఇటు వృశ్చిక రాశికి అధిపతిని చేశారు. ఆ కుజుడి తర్వాత ఉన్నది గురువు కాబట్టి గురువు గారిని ఇటు మీనరాశికి ఇటు ధనురాశికి అధిపతిని చేశారు. ఆ తరువాత మిగిలిన 2 రాశులు చంద్ర భగణంలో కుంభరాశి, సూర్య భగణంలో మనకి మకర రాశి ఉండి ఆ 2 సూర్యుడికి అతి దూరంగా ఉన్నటువంటి శనీశ్వరునికి ఆధిపత్యం ఇచ్చారు. ఇలా అత్యంత శాస్త్రీయబద్ధంగా రాస్యాధిపత్యాన్ని వాళ్ళు ఆపాదించారు. ఆ కారణంగానే ఈ రోజు వరకు కూడా మనం రాశి చక్రాన్ని, గ్రహాలను, నక్షత్రాలని సింక్రొనైజ్ చేసి అనుసంధానం చేసుకుని ఫలితాలని శాశ్వతమైన విధంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ ఫలితాలు ఎంతవరకు ఎంత గుణాత్మకంగా మనకి వస్తున్నాయనేది మళ్ళీ వేరే విషయం. కానీ ఇది మాత్రం బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడా మారడం లేదు. ఆ క్రమంలో మనకి మన భూమండలానికి లేదా మొత్తం సౌర మండలానికి ఆధారభూతమైనటువంటి ఆ మహానుభావుడు ఆదిత్యుడు, ఆయన ముఖ్యం కాబట్టి ఆయనే ప్రతినిధిగా ఉన్నటువంటి సింహరాశి చాలా ముఖ్యమైన రాశి. ఆ ముఖ్యమైన సింహరాశి ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుంది. సప్త ఋషులు వాళ్ళు కూడా దాన్ని చూస్తుంటారంటే వాళ్ళ కాంతులు కూడా అక్కడి నుంచే వస్తుంటాయి మనకి. సో ఆ క్రమంలో మనకి సింహరాశి చాలా ప్రాముఖ్యమైన రాశి అయింది. ఆ రాశి గురించి ఈరోజు మనం అందరం తెలుసుకోవాలని, ఆ ఆదిత్యుని ప్రభావం, ఫలితం, శక్తి మనందరికీ రావాలని జ్యోతిర్వాణిలో ఈ విషయాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న అందరి మిత్రులని, పెద్దలని తమ తమ అనుభవాలతో సింహరాశికి, భచక్రంలో సింహరాశికి ఉన్న ప్రాధాన్యతని, సింహరాశికి ఉన్న ప్రత్యేకతని, ఆ సింహరాశిలోంచి ప్రయాణించడానికి వచ్చేటువంటి, గోచారంలో సంచరించడానికి వచ్చేటువంటి గ్రహాల ప్రభావాన్ని, ఎందుకంటే గ్రహాలు తమ ప్రభావం ఇచ్చినా తమ వెనుక ఉన్న రాసుల ప్రభావం, నక్షత్రాల ప్రభావం కూడా మనకి తీసుకువచ్చే ప్రతినిధులే కాబట్టి ఆ సింహరాశిలో ఉన్నప్పుడు మనకి ఆ సంచరించే గ్రహాలు ఏం చేస్తాయని, ఆ తరువాత సింహరాశిలో ఏ సంఘటన జరిగినప్పుడైనా సింహరాశిలో ఉన్న గ్రహాలు అంటే మనం కుండలి వేసినట్టయితే కుండలిలో సింహరాశిలో ఉన్న గ్రహాల ప్రాధాన్యత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, ప్రభావం ఏమిటి అనే విషయాలు మనం చెప్పుకుంటే బాగుంటుందనిపించి ఒక రకంగా జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు, బేసిక్స్ అంటాం. ఈ బేసిక్స్ అటు గ్రహకారకత్వాలు, రాశికారకత్వాలు, భావకారకత్వాలు ఇవన్నీ మేళవింపుగా జరిగి మనకి ఈ రోజు జ్యోతిష శాస్త్ర సుధ మనకి అందుతుందన్న ఉద్దేశంతో మిత్రులందరినీ కోరుతున్నాను, ముందుకి వచ్చి మీ అనుభవాల ప్రకారంగా సింహరాశి గురించిన మీ జ్యోతిర్వాణి వినిపించండి, అందరినీ తరింపచేయండి. శుభం. రండి, ముందుకు రండి. నా ఈ ఉపోద్ఘాతపు విషయాన్ని చిన్న చిత్రంగా మన జ్యోతిర్వాణి గ్రూపుల్లో పెట్టాను. ఆ ధ్రువమండలం ముందు ఈ 2 రాసులు, ఆ 2 రాసులతో పాటు అంత చిత్రంగా పెట్టాను. ముందుకు రండి, దయచేసి మాట్లాడండి. మన గురువు గారు ఎంవి శర్మ గారిని చెప్పాను, కాకపోతే కొంతమంది మాట్లాడిన తర్వాత అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ముందు అందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి ముందుకు రండి, మీ జ్యోతిర్వాణి వినిపించండి. ఏదైనా మాట్లాడండి. నమో నమః. నమస్కారం అండి. నన్ను ఉపోద్ఘాతం ఇమ్మంటారా? ఇవ్వండి సార్, మా అదృష్టం. అయ్యా, చాలా సంతోషం. నాకు తెలిసింది తక్కువ, మాట్లాడేది ఎక్కువ, క్షమించండి. ఇప్పుడు మీరు సింహరాశి గురించి ఈరోజు మాట్లాడదామని అన్నారు. సింహం అంటే సింహమే, రారాజు. అది
రాశి చక్రంలో మీరు చెప్పారు 5వ రాశి అవుతుంది కాలపురుషుడి మేషం నుంచి గణనం చేస్తే. సో ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం పురుష లక్షణాలు, పురుష రాశి. అలాగే విషమ రాశి కూడా చాలా అగ్రెసివ్, అగ్నితత్వ రాశి. ఒక రకంగా అశుభ రాశి కూడా అంటారు, మరి అది కరెక్ట్ చేయాలి పెద్దలు నన్ను. జాతి సరే, సింహం అంటే క్షత్రియులు, క్షత్రియ జాతి. పాండువర్ణం లేకపోతే ధూమ్రవర్ణం తూర్పు దిక్కులో ఉంటుంది. దీర్ఘమైన పరిమాణం కలిగినది ఈ యొక్క సింహరాశి. అంటే నేను ఇంకా అస్ట్రానామికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు, అది ఆ లెంగ్త్ అదంతా నేను ఇప్పుడు నాకు ఇంకా అంత ఇది లేదు దాని మీద గ్రిప్. సో జనరల్ గా మాట్లాడుతున్నాను. సో ఈ సింహరాశి లక్షణం ఏంటంటే సంతానం అల్పం ఉంటుంది, ఏంటో మరి తెలియదు అది. ఇది కాలపురుషుని యొక్క అంగాలు కనుక చూస్తే గుండె, హార్ట్. ఈ సింహరాశి నార్మల్ గా దినమే అపేర్ అవుతుంది. ఎక్కడ ఉంటుంది అంటే జీవులు, పశువులు, కొండలు, నిర్జన ప్రదేశాల్లో ఉంటుంది. ఇవి ఈ రాశి యొక్క ప్రభావిత ప్రాంతాలు. అనుకున్నాం సింహరాశి సూర్యునిచే పాలింపబడుతుంది. ఇది అద్భుతమైన ఖగోళ శరీరం. సూర్యుడు మాత్రం ఎప్పుడు రెట్రోగ్రేటర్కి వెళ్ళడు, ఆయన ఎప్పుడు ఫార్వర్డ్ లోనే ఉంటాడు. సో ఈ రాశి వాళ్ళు కనుక మనం ఈ రాశి యొక్క లక్షణాలు చూస్తే, ఈ రాశి ఉన్న వాళ్ళు చాలా డిసిప్లిన్ పీపుల్. టైం సెన్స్ చాలా ఎక్కువ ఇస్తారు వాళ్ళు. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఇంకా ఏదో సాధించాలన్న తపన, దాంతో నిరంతరం శ్రమిస్తారు. ఆ తపన వల్ల ఏమవుతుందంటే లగ్జూరియస్ లైఫ్, అంటే ఏదైతే శుక్రుడు ఇద్దామనుకుంటాడో దాన్ని పొందలేరు వీళ్ళు. అలాగే ఇంత చేస్తారు కాబట్టి నేను అన్న దానికి ఎక్కువ వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. సరే, వంశ ప్రతిష్ట, కుల ప్రతిష్ట, గౌరవాలు, ఆర్థిక విషయాలు, వీటన్నిటికీ వీళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. ధర్మమైన పనులు చేస్తారు. ఇతర కులాలు, మతాలను వీళ్ళు ద్వేషించరు. నార్మల్ గా ఏదో డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఏంటంటే కఠినమైన స్వభావం, చాలా కరెక్ట్గా ఉంటారు. అంటే వాడు మాట్లాడేది చాలా దొంగ తిరుగుడు లేకుండా స్ట్రైట్ ఉంటుంది. పుల్ల విరిచినట్టు అంటామే, అలా ఉంటుంది వాళ్ళ మాటలు. సో వీళ్ళ చేత పని చేయించుకోవాలంటే చాలా కష్టం. ఎంతో మనం వాళ్ళని ఇచ్చేస్తే కానీ వాళ్ళు మనకు పని చేసి పెట్టరు. వీళ్ళని లొంగ తీసుకోవడం కూడా చాలా కష్టం ఈ సింహరాశి వాళ్ళని. కాకపోతే వీళ్ళు ఏదైతే ఎస్టిమేట్ చేస్తారో అది ఆ ఎస్టిమేషన్ కరెక్ట్ ఉంటుంది. ఒక 10% ఏదైనా వైఫల్యం ఉంటే అది మాత్రం చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది వాళ్ళకు కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ. తరువాత వీళ్ళకి ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ కీళ్ళ నొప్పులు, హెడ్, శిరోవేదన ఇవి ఉంటాయి. వీళ్ళకి మంచి వృత్తి మీద, వారు చేసే పని మీద అవగాహన చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ సంస్థలను స్థాపిస్తుంటారు, ఎక్స్పాండ్ చేస్తారు. వీళ్ళకి ఎక్స్పాన్షన్ అన్నది చాలా ఇష్టం. ఎందుకంటే కష్టపడుతూ ఉంటారు, ఏదో చెయ్యాలి అన్న తపన ఉంటుంది కాబట్టి ఎంతసేపటికి కాంట్రాక్షన్ కాదు, ఎక్స్పాన్షనే చేస్తారు. ఈ సింహరాశి వాళ్ళకి రవి, కుజ, రాహు, గురు మార్గదశలు యోగిస్తాయి. వీళ్ళు గనక చక్కగా శివార్చన, ఆంజనేయ స్వామిని గనక తలుచుకుంటూ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇది బేసిక్ గా సింహరాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే లక్షణాలు అనుకోండి. ఇకపోతే మనకి శాస్త్రి గారు పంపించారు, సోమనాథ్ శాస్త్రి గారు. ఇప్పుడు ఈ రోజున ఏదో అప్ టు ఆగస్టు 28 వరకు బుధుడు అయితే 23 రోజులు రెట్రోగ్రేడ్ లో ఉన్నాడు. ఈ రోజు చూసుకుంటే
సన్ 1.23 degrees లో ఉంటే మెర్క్యూరీ 3.18 లో ఉన్నాడు, చాలా క్లోజ్ గా ఉన్నాడు. రెట్రాగ్రేడ్ కాబట్టి ఇంకా క్లోజ్ అయ్యి తర్వాత మళ్ళీ దూరంగా వెళ్తారు. అంటే 10 degrees వరకు అనుకుంటాం నార్మల్ గా ఈ మెర్క్యూరీ కంబస్ట్ అవుతాడు అని. సో ఇప్పుడు ఫుల్లీ కంబస్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు ఈ పీరియడ్ ఏదైతే ఉందో. తర్వాత అంటే మెర్క్యూరీ కంబస్ట్ అవటం వల్ల ఏంటంటే మెర్క్యూరీ యొక్క తన నిజ స్వభావాన్ని కోల్పోతాడు. సార్ చెప్పారు మెర్క్యూరీ సూర్యుడికి అటుపక్క ఇటుపక్క, సూర్య చంద్రాలకి అటుపక్క ఇటుపక్క, అంటే ఒక పక్క ఏమో జెమినీలో ఇంకో పక్క ఏమో విర్గోలో ఉంటాడు మెర్క్యూరీ. సో హీ ద నియరెస్ట్ ప్లానెట్ కాబట్టి ఎనీ ట్రాన్స్ఫార్మేషన్ అన్నది ఈయన చేస్తాడు ఒక జీవితంలో. ఆ ట్రాన్స్ఫార్మేషన్ అన్నది ఇప్పుడు కొంచెం కంబస్ట్ అయ్యాడు కాబట్టి అంత ఎక్కువ వెలుసుబాటు ఇవ్వడు. అందువల్ల ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళు ఇప్పుడు ఈ పీరియడ్ లో గనక మెర్క్యూరీ సరిగ్గా ఉండడు కాబట్టి వాళ్ళు పక్క వాళ్ళని అంటే అవాయిడ్ రబ్బింగ్ అదర్స్ అని మనం ఇంగ్లీష్ లో చెప్తే అది నాకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో వి షుడ్ ది సింహరాశి పీపుల్ వాళ్ళు దే షుడ్ అవాయిడ్ రబ్బింగ్ అదర్స్ ఎట్ రాంగ్ సైడ్. అలాగే వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇది మెర్క్యూరీ తిరోగమనం ప్రారంభమైనప్పుడు ఆగస్టు 5 నుంచి ఏదో అనుకుంటాను సెల్ఫ్ డిఫెన్సివ్ యాక్టివిటీలో ఉంది. ఎందుకంటే కంబస్ట్ అయింది కాబట్టి విజృంభించలేడు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ లో ఉన్నాడు ఇప్పుడు మెర్క్యూరీ. దానివల్ల ఏమైతుంది, మన యొక్క భావాలు అంటే ఏం భావాలు ఉన్నాయి మెర్క్యూరీకి, ధన లాభ భావాలను పాలిస్తుంది కదా. సో సెకండ్ హౌస్ అండ్ లాభం. సో ఇవి ఏంటంటే ఇవి కొంచెము కేర్ఫుల్ గా వాళ్ళు ఇంకా చాలా కేర్ఫుల్ గా ఆ యొక్క 2 houses ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఒక రకంగా. లేకపోతే ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కంబస్ట్ అయినందువల్ల. అలాగే కమ్యూనికేషన్ దీంట్లో కూడా కొంచెము ఈ సింహరాశి వాళ్ళు ఇబ్బంది పడటానికి, అలాగే ఎక్కడైతే మెర్క్యూరీ ఎవరి దాంట్లో సరిగ్గా లేదో వాళ్ళకి కూడా ఇలాంటి ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మూన్ కూడా సింహరాశిలోనే ఉంది. సో మూన్ సింహరాశిలో ఉండటం వల్ల ఏంటంటే మూన్ కి ఇబ్బంది ఏం లేదు. మూన్ ఈజ్ ఎ బాండ్ ఎంటర్టైనర్. సో హీ వాంట్ టు బి సెంటర్ ఆఫ్ అటెన్షన్. సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ నాయకత్వ లక్షణాలు కాదు. సారీ శుక్రుడు ఉన్నాడు. మూన్ లేడు. సో శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు, క్షమించాలి. సో శుక్రుడు సింహరాశిలో ఉండడం వల్ల సన్ కొంచెం అంటే సింహరాశి వాళ్ళకు కొంచెం కంఫర్ట్ ఇస్తాడు, కామ్గా ఉండటానికి దోహదపడతాడు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తాడు. సో అందువల్ల సింహరాశి వారు ఇప్పుడు కొంచెము ఈ ఏదైతే శుక్రుడు ఉన్నంత వరకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటారు. ఐ థింక్ ఇంతకంటే నేను ఇప్పుడు అంటే మండేన్ మీద నేను ధ్యాస పెట్టలేదు. సో ఐ ల్యాండ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా మౌలికమైన విషయాలు, మంచి విషయాలు చెప్పారు. మనం ఇలాంటి మౌలికమైన ప్రాథమికమైన విషయాలు కనుక మననం చేసుకోకుంటే నిజానికి జ్యోతిష్ శాస్త్రంలో మనం ఫలితాలు ఏమి చెప్పలేం. అందువల్ల ఆ క్రమంలోనే మనం ఇది అనుకున్నాం. ఈ రోజు అద్భుతమైన ఆరంభం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ముందుకు ఎవరైనా వచ్చి సింహరాశికి సంబంధించింది చెప్పమని కోరుతున్నాం. నమస్కారం గురువు గారు, సందేహం అడగచ్చు? బుధాదిత్య యోగము బుధుడు కంబస్ట్ అయినప్పుడు వర్క్ అవుతుందా? బుధ ఆదిత్య యోగం ఏర్పడడానికి ముందు సూత్రం ఏంటి? అది ఒకటి బుధుడు రవి కలిసి ఉండడం.
అలా కాదు, ఎక్కడ కలిసి ఉన్నారు అనేది కూడా ముఖ్యం. అవును వాళ్ళు గురుగారు. ఎలాగో కలుస్తూనే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి మారిపోరు. 3 రాసుల కన్నా 2 రాసుల కన్నా మించి పోరు కారు, ఎప్పుడు తప్పకుండా కలుస్తూనే ఉంటారు. కలిసిన ప్రతి చోట బుధాదిత్య యోగం కాదు. బుద్ధుని హౌసెస్ లో కలవాలి, కేంద్రాలు అయి అది చాలా ఉండాలి. ముఖ్యం. మేషం చాలా మేషం ముఖ్యం. మేషం మేషం ఆ కర్కాటకం రూల్స్ మనం సింహం మాట్లాడుతూ చెప్తారు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారు ఆ విషయాలు. బుధాదిత్య యోగం, యోగం అంటే ఒక యోగమే. బుధాదిత్య యోగం బుధుడు కంబస్ట్ కాకుండా రాదు, ప్రభావంగా ఉంటుంది. అది అలా రావాల్సిందే. కాకపోతే అది ఏ రాశిలో వస్తుంది అనేది చాలా ముఖ్యమైనది చెప్తారు మనకు. ఈ యోగాలు చెప్పినప్పుడు మనకి గురువు గారు ఎంవి శర్మ గారు కూడా చెప్పారు ఈ విషయాలు. విందాం, వారి నోటి ద్వారానే విందాం. ఇంకా బుధాత్యోగం ర్యాప్ట్ కంజంక్షన్ లో ఉంటే, అంటే 1 డిగ్రీ అట్లా ప్రతి యోగానికి అవయోగాలు ఉంటాయి. ఫస్ట్ చూడాలి, యోగం వచ్చింది కనుకనే మనం సంబరపడిపోక్కర్లేదు. ఆ ప్రతి యోగంలోనూ మంచి మహాపురుష యోగాలు అన్నింటిలో కూడా ఉంటాయి. బుధాత్య యోగంలో ర్యాప్ట్ కంజంక్షన్ వచ్చేటప్పుడు మతిమరుపు ఉంటుంది, వాడికి సడన్ గా మర్చిపోతాడు. కర్ణుడిలాగా పరీక్ష రాసేటప్పుడు ఆన్సర్ మర్చిపోతాడు అంతే. ఆ సడన్ గా అదొక శాపం అన్నమాట బుధాదిత్య యోగంలో. లేకపోతే చాలా బాగా పనిచేస్తుంది, అది మేషంలో కానీ లేకపోతే సింహం, కన్య, మన మిథునం, వీటిల్లో ఉంటేనే బుధాత్యోగం అంటారు. కానీ మన మామూలుగా ఇప్పుడు ఎక్కడున్నా అనేస్తున్నారు, కంజంక్షన్ అనేసేసారు. యోగాలన్నీను పంచప్రకార సంబంధాలే, స్థితి, యుతి, దృష్టి, కేంద్ర కోణాలు, పరస్పర కేంద్ర కోణాలు, లగ్నాలు, పరస్పర కేంద్రాలు, ఇవి కలిపితే యోగాలు వచ్చేస్తాయి అన్నిటికీ. అదే మొత్తం అంతా సబ్జెక్టే అది. దానికి ఒక యోగం అని పేరు పెట్టారు తప్ప అందులో ఉన్న శుభాలు చూసుకోవాల్సిందే. బుధాత్య యోగంలో ఈ ప్రెషర్కి మతి మరుపు ఉంటుంది. అది ఏ యోగం అయినా. రుచి మహాయోగం అంటే కుజుడు ఎక్కడ నవాంశలో ఎక్కడ నీచలో పడ్డాడా, కుజుడు ఎక్కడో ఇదేనాడో వక్రించాడా, యోగం పోయిందే, రుచి మహాయోగం పోయినాయి. అట్లా యోగానికి అవయోగం చూసుకోవాలి, యోగం ఫలించే సమయం కూడా చూసుకోవాలి. అది వీడి జీవితకాలంలో వస్తుందా రాదా అది కూడా చూసుకోవాలి. అది ఇంటర్ఫీర్ అయ్యారు. సారీ ఇంటర్ఫీర్ అయిపోయింది. అవసరానికి సమయానికే వచ్చారు. మర్చిపోతాయి నేను అందులో. వీళ్ళు అడిగిన దానికి ముఖ్యంగా చెప్పాలి. చాలా అవసరమైన సమాచారం చెప్పారు. మీరు అన్నట్టుగా యోగము అనగానే అదేదో మనకి చాలా మంచి చేసేది అనుకోవడం తప్పు. అనుకోవద్దు. యోగం వెనకాల అవయోగం ఉంటుంది, అవయోగం ఉంటుంది, అవయోగం ఎప్పుడు ఉంటుంది. అవి చూసుకుంటే ఏ యోగాలు లేవు అసలు ఎవరికి. అదే ఇప్పుడు యోగం అనగానే ఈ రేపటి వాళ్ళకి యోగం అనగానే అదేదో సంథింగ్ గ్రేట్ మనకు రాబోతుంది అనుకుంటారు. ఏదో ఎక్స్ట్రా రిజర్వ్ ఉంది, మనకే ఉంది, అది ఇంకెవరికి లేదని. బాగుంది సార్, చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సింహరాశి గురించి చెప్పండి, చాలా ఉన్నాయి సింహరాశి గురించి చెప్పడానికి. సింహరాశి వారికి గురువు గారు చెప్పారు, మూర్తి గారు, వాడికి 10 లక్షలు జీతం ఇచ్చినా నా ఎబిలిటీకి తగ్గట్టు ఇవ్వలేదు అంటాడు వాడు. లోపల అనుకుంటాడు, పైకి అనకపోయినా అది వాడు ఖాయం. అట్లాగే వాడికి ఎప్పుడు బయటికి బాగా నేను ఆధ్యాత్మికత ఎంత ఉంది, నాకు పూజా పురస్కారాలు ఎక్కువ, నాకు ఇది ఎక్కువ అది ఎక్కువ అంటాడు. కానీ లోపలంతా సెల్ఫిష్ ఫెలో, వాడిని మించిన వాడు ఇంకోటి లేడు. వాడి నాకేంటి, నాదేంటి, నాది ఎక్కడ అనేదే తప్ప అది లోపల. అది మీరు ఎవరినో ఉంటే క్షమించండి, తిడతారు నన్ను. ఏంటి అవి కొన్ని విషయాలు చెప్పకూడదు సభలో, ఎందుకంటే అది ఎక్కడ గుచ్చుకుంటుంది ఎవరికన్నా. ఏంటి అది నా భయం. అయితే సింహరాశిలో ఉన్న లక్షణాలు అవి. సింహరాశిలో ఉంటే పర్టికులర్ గా పుబ్బా నక్షత్రం కనెక్షన్ ఉంటే వాడికి లవ్ మ్యారేజ్ అవుతుంది, అయితే మ్యారిటల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత వాడు అహం, లీడర్షిప్, ఇవన్నీ కావాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి, మంచి లక్షణాలన్నీ ఉంటాయి. కింగ్ క్వీనే వాళ్ళు, క్వశ్చనే లేదు. దాంతోపాటు కొంచెం రౌద్రం, పౌరుషం, లోపల ఇంటర్నల్ పౌరుషం ఎక్కువ ఉంటుంది. గురువు గారు చెప్పేశారు, మూర్తి గారు, మనం ఇంకేం చెప్పేది లేదు. దానికి కొంచెం ఏదో సింహరాశి గురించి నాకు ఎంత ఇచ్చిన వాడు నాకు తక్కువ ఇచ్చాడు అంటాడు. వాడు ఎంత వాడైనా నేను చేసే పనికి నాకున్న తెలివితేటలకి ఇవ్వట్లేదు అంటాడు అనమాట. వాడు ఐఏఎస్ వాడైనా సరే అనుకుంటాడు. అది లక్షణాలు. కొన్ని డిఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇదే ఫైరీ సైన్, యాక్టివ్ గా ఉంటారు. ఫైరీ సైన్ యాక్టివ్ గా ఉంటారు, క్వశ్చన్ లేదు. కొద్ది అనారోగ్యం వచ్చినా తోసుకుపోతుంటారు, తిరుగుతుంటారు. ఫైరీ కనుక లోపల ఎనర్జీ బర్నింగ్ ఉంటుంది, మామూలుగా వేడిగానే ఉంటారు, నడుస్తూ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. అది లెక్క. రైట్ సార్, ఇంకా చెప్పండి, అడగండి ఎవరన్నా.
చెప్తాను, అందరితో చెప్పిద్దాం ఇవాళ. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు అనగానే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సింహరాశి ప్రతి వాడికి ఏదో ఒక భావం తప్పకుండా అవుతుంది. అయితే ఆ భావం పర్వాలేదు సార్ మూర్తి గారు, అది మనకి శుక్రుని దృష్టిలో పెట్టుకొని అన్నారు మీరు, కానీ అది పక్కకు ఉండిపోయింది. సో మనకి ఒక్కొక్కరి జీవితంలో సింహరాశి యొక్క భావం ఏంటి అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి సింహరాశి వాళ్ళ సంగతి గురించి అని చెప్పినప్పుడు గురుగారు మూర్తి గారు కానీ సిఎస్ రావు గారు కానీ చెప్పినప్పుడు ప్రాముఖ్యత ఏంటి అంటే, ఓవరాల్ గా జాతకుడికి సింహరాశి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే అది 159 అయి ఉంటుంది డెఫినెట్ గా. అప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ పర్సనాలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దానికి సింహరాశి వాళ్ళు అని చెప్తుంటాం. అందరికీ సింహరాశి ఉంటుంది, కాకపోతే సింహరాశి వాళ్ళు అంటే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు, సింహ రాశిలో పుట్టిన వాళ్ళు, అంటే మన చంద్రుడు సింహంలో ఉండగా పుట్టిన వాళ్ళు, రవి సింహంలో ఉండగా పుట్టిన వాళ్ళు, లేదా లగ్నం సింహరాశిలో వచ్చిన వాళ్ళు అవుతుంటారు. ఆ మూడు మనం గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కాంబినేషన్స్, 12 రాసులవి కాంబినేషన్స్ అయితేనే మనకు వస్తాయి. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా దయచేసి ముందుకు రండి, ఇంకా చెప్పండి, చాలా ఉన్నాయి. గురుగారు నమస్కారం. రివిజన్ అయిపోతాయి అందరికి. గురుగారులందరికీ నమస్కారం. చెప్పండి. సింహరాశ్యాధిపతి రవి అని మనకు అందరికీ తెలిసిన విషయమే. లగ్నం నుండి 4వ స్థానం మాతృస్థానము, 9వ స్థానము పితృస్థానం. అయితే ఒకవేళ ఆ స్థానాలలో రవి ఉన్నట్టయితే, 4వ స్థానంలో ఉన్నట్టయితే మాతృ విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. బాధకమే కావచ్చు, మారకమే కావచ్చు. అలాగే 9వ స్థానంలో ఉన్నప్పుడు రవి ఉన్నట్టయితే తండ్రికి మారకం బాధకం కావచ్చు, లేదా ఇంకేదైనా అనారోగ్య సమస్యలు తీవ్రమైనవి కావచ్చు అని నేను భావ విశ్లేషణలో నేను చదువుకున్నాను. పోతే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో కూడా 2-3 కేసులు నేను అబ్జర్వ్ చేశాను నేను అలాంటివి. అది అయితే అక్కడ మాలిఫిక్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దాని మీద ఉన్నప్పుడే అది అవుతుంది అని గమనించినాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కొంచెం విన్నవించాలని మనం చేస్తున్నాం. మీరు ఎంతవరకు కరెక్ట్ అన్నారు దానికి చెబుతా. మీరు ఏం చేస్తున్నారంటే కారకత్వాలు తీసుకున్నారు. రవి కారకత్వం, పితృకారకత్వం, 9 పితృకారకత్వం, 4 మాతృ, చంద్రుడు, ఉదయం తీసుకుని కారకత్వాలు తీసుకుని ఆ భావాలు చూసుకుని ఇక్కడ రిలేషన్షిప్ ఎస్ట్రాలజీ, రొటేషనల్ ఎస్ట్రాలజీ అనే ప్రిన్సిపల్స్ మీద తండ్రికి తల్లికి ఏదో అయిపోతుందని చెబుతున్నారు. అది వాళ్ళ జాతకంలో ఉండాలిగా, ఆ తల్లి జాతకంలో తండ్రి జాతకంలో ఉండాలిగా, ఉంటేనే అవుతుంది. కానీ పిల్లాడి జాతకం చూసి వాళ్ళు ఏదో అయిపోతారని చెప్పకూడదు. అది మటుకు ఇప్పుడు నేర్చుకోవాల్సింది. కనుక ఏమైపోతుంది అంటే కాదు, వాళ్ళు అయిపోయినప్పుడు చూస్తే ఈ జాతకంలో కనిపిస్తుంది. మన జాతకంలో ఏ అర్థం పెట్టి చూస్తే అవే కనిపిస్తాయి ఏమిటి. అందుకని ఈ రిలేషన్షిప్ ఎస్ట్రాలజీ, రొటేషన్ ఎస్ట్రాలజీ అనేది జాగ్రత్తగా వాడాలి ప్రిన్సిపల్స్. అవి జనరల్ గా చెప్పేశారు కనుక అవే సిద్ధాంతాలు అనుకోకూడదు. ఇప్పుడు ఎన్నో చెప్పారు, మేనమావకు అవుతుంది, ఫ్రెండ్కి అవుతుంది, పక్క ఇంటి వాడికి అవుతుంది, ఏదో దుర్వార్త వింటారు, ఇవన్నీ చెప్పారు. అవతల వాళ్ళకి ఆ జాతకంలో ఉండాలి. అది చెడు టైం కానీ మంచి టైం కానీ ఉంటేనే అవుతుంది. మంచి కూడా చెబుతారు, మీ నాన్నకి లాటరీ వస్తుంది అంటారు, వస్తుందా? వాడికి యోగం ఉండాలి అక్కడ. అది అందుకని ఆ రిలేషన్షిప్ ఎస్ట్రాలజీని కండిషనల్ గా మీరు అప్లై చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. నేను శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సింహరాశిలో ఉన్న అంతర్గ్రహాలు, ఇవాళ ఉన్న గ్రహాల పొజిషన్ గురించి చెప్దామని అనిపించింది. సాధారణంగా మనం ఏదైనా గ్రహాల ప్రభావం తీసుకున్నప్పుడు వాటిని రాశులకైనా భావాలకైనా లగ్నాలకైనా అనుసంధానిస్తేనే, సమన్వయం చేసుకుంటేనే వాటి ఫలితము అనేది మనం చెప్పడానికి అవుతుంది. కేవలం గ్రహాల కారకత్వాలు వేరు, ప్రభావం వేరు. ఇక్కడ వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది వాళ్ళ చర్చ అయినప్పుడు, మేషరాశి నుంచి 5వ స్థానం సింహరాశి, సహజ పంచమం, రవికి మూల త్రికోణ స్థానం. ఒక్క రవికి రవి నక్షత్రంలో ఇక్కడ వర్గోత్తమం అవుతుంది, ఉత్తర ఫల్గుని. రవికి మూల త్రికోణం. తర్వాత అమ్మవారికి సింహవాహిని అంటారు.
సింహము అమ్మవారి వాహనం. ఈ సింహరాశిలో రవి గనక ఉంటే విపరీతమైన బలం. జాతక చక్రంలో రవి ఉంటే విపరీతమైన బలం జాతకానికి. రాజకీయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ సాధారణంగా వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మాటే నెగ్గుతుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మాటకి సాధారణంగా తిరుగుండదు. కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళంతటా వాళ్ళు ఏవి అవతల వాళ్ళకి ఇంపోజ్ చేయడానికి అని ఆలోచించరు. అంటే దేనికి ఏదో సింహం గుహలోంచి బయటికి రాకుండా అందరిని కంట్రోల్ చేస్తున్నట్టు, సింహం అంటే భయపడినట్టు వీళ్ళని చూడగానే అవతల వాళ్ళు భయపడుతూ ఉంటారు. వీళ్ళ మాట మాత్రం కొంచెం పెళుసుగా గబుక్కుని అవతల వాళ్ళ మనసు విరిగిపోయేటట్టు ఉంటుంది, కానీ మృదువుగా ఉండదు. సింహం మేషం నుంచి పంచమ స్థానం ఆలోచన స్థానం. అయితే రవి పంచమంలో ఉంటే అది బాలారిష్ట దోషం. వీళ్ళకి ఆయుర్దాయం వరకు ఒకవేళ మేషలగ్నం అయితే మాత్రం ఆయుర్దాయాన్ని గురించి కొంచెం బాలారిష్ట దోషం కనుక రవి దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. రవి సింహంలో ఉన్నప్పుడు కళ్ళకి సంబంధించిన వ్యాధులు, తలకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. రేచీకటి వస్తుంది. తర్వాత మిథునం నుంచి చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి బుధుడు రవి కాంబినేషన్, అంటే బుధుడు రవి కాంబినేషన్ సాధారణంగా వెరీ న్యాచురల్. అంటే అంతర్గ్రహాల్లో చాలా దగ్గరగా ఉండేది శుక్రుడి తర్వాత చాలా దగ్గరగా ఉండేది బుధగ్రహం కనుక వీళ్ళకి మిథునంలో చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ చెవికి సంబంధించిన వ్యాధులు, కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు అంటే ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటారు కొన్ని, విపరీతమైన యంత్రాల మధ్య పనిచేయడం వల్ల ఆ రొదల వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయి చెవుడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు చేసే వృత్తి వలన కూడా ఇటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే రవి, శుక్రుడు, బుధుడు 3 గ్రహాల కాంబినేషన్ అందరికీ తెలుసు. రవే పవర్ఫుల్. శని దృష్టి ఉంది కానీ రవే పవర్ఫుల్. అన్ని గ్రహాల కంటే రవే పవర్ఫుల్. రవి కంటే రాహు, రాహు కంటే కేతు. అయితే శని రవి సమసప్తకాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ మన జ్యోతిష ప్రకారం తండ్రి కొడుకు లాగా భావించవలసిన వాళ్ళే. కానీ శని ప్రభావం వల్ల మేదిని జ్యోతిష్యాన్ని తీసుకుంటే ఇక్కడ ఫైర్, సింహం అనేది అగ్నితత్వ రాశి. అక్కడ వృషభంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ప్రస్తుతం చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. కుజుడు ఫైరీ ప్లానెట్ కనుక కుజ దృష్టి సింహం మీద ఉండడం వల్ల ఫైరీ యాక్సిడెంట్స్ అంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదాల విషయం గురించి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. అదొకటి. అందులో శుక్రుడు ఉన్నాడు కనుక తడిలో సంబంధించిన షాకు అటువంటి సంబంధించిన యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సో కరెంటు తోటి పనిచేసేవాళ్ళు, లేకపోతే కరెంటుకి సంబంధించిన టూల్స్ వాడి వంటలు చేసేవాళ్ళు, అటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ సింహలగ్నం నుంచి, సింహరాశి నుంచి చూసుకుంటే సింహము లగ్నంగా గనక భావిస్తే రవి, బుధుడు, శుక్రుడు. బుధుడు, శుక్రుడు అత్యంత శుభగ్రహాలుగా మనం పరిగణిస్తాం. బుధాదిత్య యోగం అని ఇందాక అనుకున్న గురుగారు సాంబశివరావు గారు కూడా చెప్పారు. మిథునము, తర్వాత కన్య, సింహము, మేషము, ఈ 4 రాశుల్లోనూ బుధాదిత్య యోగం చక్కటి యోగాన్ని ఫలితాలను ఇస్తుంది. కాకపోతే గురుగారు చెప్పినట్టు ఆ దశ అంతర్దశలు రావాలి ఒకటి. తర్వాత రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మేషం నుంచి చూసుకుంటే ఎప్పుడైనా రవి ఏ భావంలో ఉన్నాడో ఆ భావాన్ని పాడు చేస్తాడు. ఎందుకంటే వేడి ఎక్కువ, మిగిలిన వేటిని కూడా పైకి రానివ్వలేడు. రవి ప్రభావం వల్ల మిగిలిన ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేవు. అందుకే ఇందాక సత్యనారాయణ గారు అడిగారు, చతుర్థంలో కుజుడు అంటే చతుర్థ స్థానంలో తల్లికి, నవమ స్థానంలో తండ్రికి ఉంటాయి. ఎందుకంటే ఏ భావంలో ఉన్నా సరే, ఆ ఒక్క భావాలే కాదు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ధనభావంలో రవి ఉంటే ధనానికి అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. అలాగే సప్తమంలో రవి ఉంటే కాపురం బాగుండదు. అలాగే కానీ ఉద్యోగం విషయంలో మాత్రం రవి ఉంటే ఉద్యోగం బాగుంటుంది, గొడవలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది.
సో వీళ్ళ పవర్ వల్ల అవతల వాళ్ళు ఎక్కువ ఏం మాట్లాడలేరు, ఎదురు చెప్పలేరు. సో ఎప్పుడు పవరు, డెసిగ్నేషన్, స్టాంపింగ్ అథారిటీ ఉన్నటువంటి జాబ్లే వస్తూ ఉంటాయి వీళ్ళకి. సో ఈ విషయాన్ని గమనించింది కూడా వాళ్ళు కొంచెం అంటే తోటి వాళ్ళతోటి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నంత మాత్రాన స్టాఫ్ మనకి కోఆపరేటివ్ గా ఉన్నప్పుడే వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనకి సంతోషం ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక పరంగా చూస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మనం సుఖపడిపోదాం అంటే ఈ తర్వాత ఇబ్బందులు మనము పడవలసి వస్తుంది. సో వాటి గురించి ఆలోచించుకుంటూ వీళ్ళు జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంటుంది. సో కళ్ళకి సంబంధించిన వ్యాధులు కాకుండా ముఖ్యంగా రవి బుధుడు ర్యాప్ట్ కంజంక్షన్ అంటే 0 డిగ్రీలో ఉంటే వీళ్ళకి అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. పెద్ద అయిన తర్వాత లేట్ వయసులో అల్జీమర్స్ వస్తుంది, మనకి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా కూడా గురుగారు చెప్పినట్టు రవి బుధుడు చిన్నప్పుడు ఏంటంటే మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. ఏదో చెప్పబోయి అంతా నేర్చేసుకుంటారు, బాగా వచ్చేసింది అనుకుంటారు, సరిగ్గా ఆ టైంకి జ్ఞాపకం రాకపోవచ్చు. ఎందుకంటే ఆ దశ సరిగ్గా ఆ టైంలో పడింది అనుకో, పరీక్ష టైంలో వచ్చింది అనుకో, జ్ఞాపకం రావు. ఎంత తెలివితేటలు ఉంటాయో, గ్రాస్పింగ్ పవర్ ఎంత అద్భుతంగా ఉంటుందో, జ్ఞాపకం రావడానికి ఈ రవి బుధుల కాంబినేషన్ 0 డిగ్రీ కాంబినేషన్ ఒక అవరోధం అవుతుంది. దగ్గరగా 1 డిగ్రీ వరకు ఉన్నా కూడా మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. గ్రాహక శక్తి ఎంత ఉంటుందో జ్ఞాపక శక్తి కూడా అంత ఉంటుంది. కానీ 0 డిగ్రీకి వచ్చేటప్పటికల్లా ఈ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఇది గమనించుకుని స్టూడెంట్స్ కి అడ్వైస్ చేసినప్పుడు పరీక్ష విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఏది అవసరమైన ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటికి 1-10 సార్లు మననం చేసుకోవడం, రాసుకొని చూసుకోవడం, ఇటువంటివన్నీ అవసరమని చెప్పవలసిన అవసరం ఉంది. సో ఇంతవరకు శుక్రుడు ఒకటి అత్యంత శుభగ్రహం అని, అందులో శుక్రుడు అమ్మవారికి సింహవాహిని కనుక శుక్రుడు ఇది అసలు రవి అనేది శుక్రుడికి శత్రుస్థానం అయినా కూడా సింహంలో శుక్రుడు అంత ఇబ్బంది పెట్టాడు. ఒకటేంటంటే అక్కడ ఉన్నది పుబ్బ నక్షత్రం, శుక్రుడు నక్షత్రమే. మఖా నక్షత్రంలో ఏంటంటే ఎక్కువ పితృదేవతల అధిపతులు అయినప్పుడు మిగిలిన గ్రహాల స్థితిని బట్టి వాళ్ళకి పితృదేవతల శాపాలు ఉండొచ్చు, పితృదేవతల ఆశీస్సులు ఉండొచ్చు. సో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. సో వీళ్ళు పితృదేవతలకి కర్మలు ఎంత బాగా చేసుకుంటూ ఉంటే అర్ఘ్యం ఇవ్వడం, తర్వాత దానాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి జీవితం చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళకి వాళ్ళ సంతానానికి వీటికి కూడా చాలా బాగుంటుంది. రవికి సంబంధించినంత వరకు ముఖ్యంగా ఆరోగ్యానికి రవి అధిపతి కనుక గోధుమలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా దానాలు చేయడం, గోధుమ రవ్వ లాంటివన్నీ పక్షులకు వేయడం, ఇటువంటి వాటి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రవికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా రవి ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని పాడు చేస్తాడంటే తన వేడికి దగ్గరగా వెళ్తే ఏమవుతుంది, కాలిపోతుంది. సో దాని నుంచి రక్షించుకోవడానికి రవి ఇవ్వవలసిన శుభ ఫలితాలను తీసుకోవడానికి రవికి సంబంధించిన రెమెడీస్ తప్పనిసరిగా చేసుకోవాలి. సూర్యమంత్రాన్ని ఉపాసన చేయడం, సూర్యోపాసన మించిన ఉపాసన లేదు. అది చేస్తే లేనివంటూ ఉండవు. అలా దానికి కోసం ముఖ్యంగా ఏంటంటే సూర్యుడికి కావాల్సింది అంటే సింపుల్, నీళ్లు కావాలి. సూర్యుడికి కావాల్సింది నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది వేడికి. అందుకని సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే చాలు. ప్రతిరోజు 6 సార్లు నీళ్ళని వదిలేసి, అంటే ప్రకృతికి మనం సంరక్షించడం, ప్రకృతికి మనం నీళ్ళని ఆవిరయ్యి మళ్ళీ వర్ష రూపంలో వెనక్కి రావడానికి మనం సహాయపడుతున్నాం ఆ నీళ్లు అర్ఘ్యం వదిలి. సో అర్ఘ్యం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. సో ఇలా చిన్న రెమెడీస్ పెట్టి ఎంతో సాధించగలం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా మాలతి గారు, చాలా చాలా ధన్యవాదాలు. మంచి దృక్కోణంతో, ఒక విభిన్న కోణంతో బాగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. ఇంకా ముందుకు సప్తమంలో రవి ఉంటే ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనేది కొంచెం ఈరోజు సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నాం అమ్మా. అనుమానాలు చాలా వస్తాయి. సింహరాశి గురించి మాట్లాడుతున్నాం. సింహరాశి వరకు లేదు, క్వశ్చన్ బానే ఉంది. సింహరాశి ఒకవేళ సప్తమం ఏందనుకోండి, కుంభరాశి వాళ్ళకి తప్పకుండా కాపురం విషయాలు అంటే మ్యారిటల్ లైఫ్ లో ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి. సో అది ఇద్దరు కూడా అంటే ఒకవేళ తన ఒక జాతకంలో ఉంటే ఇంకో జాతకంలో అది లేకుండా చూసుకుంటే, ఒకవేళ ఇద్దరు జాతకంలో ఉన్నాయనుకోండి వాటిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ, ఒకళ్ళు ఎక్కువ ఆర్గ్యూ చేస్తుంటే ఇంకొకళ్ళు తగ్గిపోయి ఆర్గ్యుమెంట్స్ డెవలప్ కాకుండా చూసుకోవడం. ఇలా రవికి సంబంధించిన రెమెడీస్ అన్ని చేసుకుంటూ ఉండడం, అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకోవడం స్త్రీలు, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సింహ థ్యాంక్ యూ మేడం. సింహ, కర్కాటకం,
మకర కుంభాల్లో రవి శనులు ఉంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం మర్చిపోయాను చెప్పండి. రవి శనులు మా సింహ కర్కాటకాల్లో కానీ మకర కుంభాల్లో కానీ ఉంటే వీళ్ళిద్దరు ఉంటే హార్ట్ ప్రాబ్లం ఏదో వయసులో వస్తుంది ఎప్పుడప్పుడు. అది అన్నమాట. అది మీరు రవి సప్తం అంటే ఏ లగ్నం చెప్పలేదు, అమ్మగారేమో సింహానికి సప్తమం చేసేసారు కనుక నేను శనిని కూడా కలిపాను. మన పేషెంట్లు కావాలి కదా మనకి కనుక అక్కడ హార్ట్ ప్రాబ్లం గ్యారెంటీ అన్నమాట. అయితే ఎవరికి ఆలోచించి చెప్పండి, అడిగిన వాళ్ళకే చెప్పండి, కానీ ముందు మీరు ఇవ్వకండి ఆ రోగాలు. అష్టమంలో రవి ఉంటే అని అడుగుతున్నాను సార్. అష్టమంలో రవి, సప్తమంలో రవి, ఆరులో సప్తమం అండి, ఏడు సప్తమం అయిపోయింది కదా. సప్తమం రవికి అమ్మగారు చెప్పారు కదా, సింహానికి సప్తమం అని చెప్పేశారు. ఇంకా మీకు ఎక్కడ ఇప్పుడు సింహం గురించి వద్దంటున్నారు, ఇంకోటి ఒప్పుకోవట్లే మన గురువు గారు. చాలా వస్తాయి కదా. అంటే లగ్నాధిపతి 6లో ఉంటే ఏమిటి? 6 దుష్ట రాశి, చెట రాశిలో చెటగ్రహం మంచిదే, ఫస్ట్ పాయింట్. రెండోది లగ్నాధిపతి 6లో ఉంటే ఏమిటి అది చూడండి. రవి 6లో, చెటగ్రహం 6లో, 6, 8, 12లో మంచివే. అయితే ఇక 6 అనేది ఏం చేస్తుంది? శత్రు రోగ రుణాలు. లగ్నాధిపతి 6లో ఉన్నాడంటే రోగం రెసిస్టెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? రోగం వచ్చినాక తట్టుకుంటాడా, రాకుండా తట్టుకుంటాడా? ఆ రకాలన్నీ వ్యక్తిగత జాతకం చూసి చెప్పాలి. అది 6లో ఉంటే మటుకు అంతే. 6, 8, 12లో మ్యాలిఫిక్స్ అంతా మంచివాడే, సుఖం గౌరవం. అది ఇంకా ముందుకు రండి. గవర్నమెంట్ జాబ్ కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంది. 6లో ఉంటే 6 ఉద్యోగాన్ని చూస్తున్నారు కనుక, రవి ఉన్నాడు కనుక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. మెడికల్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. రవి ధన్వంతరి కనుక వైద్య శాస్త్రానికి కూడా రోల్ ఉంటుంది. మిగతా చార్ట్ అంతా సపోర్ట్ చేయాలి వాటికి. అదే అక్కడ ఉన్నాడు కదా అని మనం అప్లికేషన్ పెడితే వాడు ఎవడు ఇవ్వడం. అందుకని మిగతా చార్ట్ మొత్తం చూడాలి. ఏదైనా కానీ మొత్తం చార్ట్ లో బలం ఉండాలి. ఆ బాటలో ఉంటే దాన్ని బట్టి ఆ భావం జరుగుతుంది. ఏ భావం చూస్తున్నారు దాన్ని బట్టి చూసుకోవాలి. అది ఫైనల్ రిజల్ట్ చెప్పాలంటే జాతక రీత్యా చూసి చెప్పాలి అంతే. ఇంకా సింహరాశి ప్రాముఖ్యత, దాంట్లో ఉండే గ్రహాల కారణంగా ఉండే ప్రభావాలు. రామగారు చేస్తున్నారు. రామగారు అడగండి, చెప్పండి సార్. ఇదేనండి, మనం ఏదైనా ఒక కాంబినేషన్ మనం అనుకున్నప్పుడు, అంటే సూర్యుడు సింహరాశిలో ఉంటే అది సమ్మరా కాదు, సౌత్ వెస్ట్ మాన్సూన్ వానలు కూడా వస్తాయి ప్రతి సంవత్సరము. అలాగే సంవత్సరానికి చక్కగా వస్తూ ఉంటే అయినా వర్షాలు పడుతున్నాయి కదండి సౌత్ వెస్ట్ మాన్సూన్. అంటే అంతకు ముందు వచ్చిన వేడి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్కి దోహదం చేసి మనకి ఎవాపరేషన్ తోటి తర్వాత అది ఆ క్లౌడ్గా ఫామ్ అయ్యి మరి ఇక్కడ నేను అదే ఇప్పుడే చూస్తున్నాను. అదేను సింహరాశిలో 17th ఆగస్టు టు 16th సెప్టెంబర్ లో సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ లో ఇక్కడ లియోలో మనకు కనపడతారు. తప్పకుండా మనకి ఈ పీరియడ్ లో అంటే 17th సెప్టెంబర్ మాకు మా మాస్టర్ మాన్సూన్ పీరియడ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ కరే మనకు వచ్చేసి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సెప్టెంబర్ ఈజ్ సెప్టెంబర్ అని చెప్పారండి. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసే చెప్పుకుంటారు కదా. అంటే మన రీజియన్లో, అన్ని రీజియన్లో అని కాదు, మనకి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఈ లియోలో అది సింహరాశిలో 17th ఆగస్టులో సూర్యుడు సోలార్ ఇంగ్రెస్ అయిన తర్వాత 16th అక్టోబర్లో మనం ఆస్ట్రలాజికల్గా ఎలా చూసారంటేనండి, ఒకవేళ మెర్క్యూరీ కనుక అంటే బుధుడు సూర్యుడికి దగ్గరగా మూవ్ అవుతున్నా, అలాగే కుజుడు సూర్యుడికి దగ్గరగా మూవ్ అవుతుంటే
అప్పుడు వేడి విపరీతమైన వేడి వస్తుంది అని చెప్పి. అంటే అక్కడ సెకండ్ సమ్మర్ మనం మ్యాచ్ అవుతున్నా మన మెటీరియాలజీ పరంగా. ఇక్కడ ఈ విధంగా మనకి ముందరే ఇండికేషన్స్ కనపడుతున్నాయి. సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాడా, చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాడా కుజుడు, ఇలాగ అనుకుంటూ వెళ్తే సూర్యుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు బాగా వేడి. ఇవాళ నేను కొంచెం ఇవాళ బయటకు పని ఉండి నేను వెళితే చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మరి మనం ఆగస్టులో కదండి ఉంది. ఈ ఆగస్టులో కనుక మనం ఉన్నట్టుంటే ఈ మళ్ళీ యాక్చువల్గా కర్కాటకం 16th ఆగస్టు వరకు మనకి కర్కాటకంలో ఉంటాడు. ఆ తర్వాత లియో సింహరాశిలోకి వచ్చాడు. ఆ సింహరాశి ఇప్పుడు మనకి ఎండలు కూడా బాగా విపరీతంగా ఉన్నాయి. సాయంత్రం పూట ఈ ఎవాపరేషన్ అంతా ఎక్కువ. ఎవాపరేషన్ మూలకంగా బాగా తీక్షణంగా బాగా ఇంటెన్సిటీ తోటి థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి. ఈ విధంగా కాంబినేషన్ తోటి నేను ఏమంటున్నానంటేనండి, మన దగ్గర ఉన్న నోట్స్ తోటి ఈ రోజున కనుక మనం సూర్యుడు మీరు అన్న అంశానికి అంత మాత్రమే నేను చెప్తున్నాను. లేకపోతే మళ్ళీ చాలా డీప్గా వెళ్తే అది ఒక గంటన్నా మనం చర్చించాల్సి వస్తుంది. అది ఇప్పుడు కాకపోయినా మనం మామూలు క్లాసుల్లో మనం చర్చించవచ్చు. అయితే మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఏమంటే సౌత్ వెస్ట్ మాన్సూన్లో మీరేంటి సమ్మర్ వస్తుందని అంటారు ఏంటి? మళ్ళీను సమ్మర్ కాదు అది, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సమ్ డేస్ ఇట్ విల్ బి హాట్. ఎందుకని మనం ఏమైనా ముందర చెప్పగలుగుతున్నాం. ఇదిగో ఈ సూర్యుడి దగ్గరికి మనం సూర్యుడు దగ్గరికి కుజుడు వచ్చినా, మెర్క్యూరీ వచ్చినా వేడిగాలులు, వేడి వాతావరణం కనుపుతాం. ఈ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఉన్నాయి మొత్తం అంతా. ఏ నెలకు ఆ నెల మనం చూసుకుంటే మళ్ళీ నాకు ఇంకొక అరగంట ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం చర్చిద్దాము. అందుకని నేను చెప్పొచ్చేది, సూర్యుడు ఇవాళ మీరు ఇచ్చిన టాపిక్కి ఇది లియో సింహరాశిలో సూర్యుడు ఉంటే 17th ఆగస్ట్ నుంచి 16th సెప్టెంబర్ వరకును సూర్యుడు ఆగస్ట్ దీనిలో ఉంటాడు. కాబట్టి మనకి అప్పుడప్పుడు వేడిగాను, అప్పుడప్పుడు చల్లగాను, మాన్సూన్ బాగా ఉన్నట్టు ఉధృతమై థండర్ స్టార్మ్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా యాస్ట్రోమెటీరాలజీ మనం సమాధానం చెప్పవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ధన్యవాదాలు సార్. రామ గారు మెటీరియాలజీకి సంబంధించి చెప్పినప్పుడు అందరితో పంచుకోవాలని ఇంకొక మాట ఉండిపోయింది. మనం ఈ వాతావరణ పంచాంగ పరిశోధనా బృందాన్ని ఇంకా బలం చేకూర్చాలని ఆస్ట్రోమెట్ రీసెర్చ్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. దాంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ ఈ ఆస్ట్రోమెట్ రీసెర్చ్ కి సంబంధించిన యాక్టివిటీ ఏదైతే ఉందో అది మనం 1-2 రోజుల్లో ఆరంభిస్తాం. దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్స్ అవన్నీ ఇస్తాం. దాంట్లో స్థూలంగా మనం ఏమనుకుంటున్నాం అంటే, వాళ్ళకి ముండేన్ అస్ట్రాలజీ అంటే ఈ వాతావరణ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, బేసిక్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెప్పడం. ఆ తర్వాత మనం సంవత్సర పంచాంగం రాయడంలో వాళ్ళ సహాయం తీసుకోవడం జరుగుతుంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి అది గమనించండి. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మనం తర్వాత ఆ గ్రూప్ లో ప్రత్యేకంగా వేరే ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తుంటాను. ఓకే, ధన్యవాదాలు సార్. రామ గారు చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా దయచేసి రండి. సింహరాశి అనేది ఎంత ప్రముఖంగా ఆ రాశిచక్రంలో ఉంది అనేది చాలా ముఖ్యమైనది. అది అక్కడికి ఏ గ్రహాలు వచ్చినా, సూర్యుడు వచ్చినా, ఏదొచ్చినా చాలా ఇంపార్టెంట్. అది ఆ సింహరాశి ప్రభావాన్ని, ఆ సింహరాశి ప్రాముఖ్యతని మనం చెప్పుకుంటున్నాం. ఇంకా మిత్రులు ముందుకు వచ్చి దయచేసి మీకు కనిపించినటువంటి ప్రాముఖ్యతని దయచేసి పంచుకోండి. చెప్పండి కృష్ణకాంత్ గారు, చాలా రోజులైంది. సార్ నమస్కారం. లేదండి, కొంచెం ఒంట్లో పోలేదు, దానివల్ల కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఇంత ఓకే కదా ఇప్పుడు? రైట్. ఇప్పుడు కూడా కొంచెం లేట్ గా జాయిన్ అయిపోయాను. సో పెద్దలందరూ మాట్లాడారు. ప్లీజ్ షేర్ మీ జ్యోతిర్వాణి వినిపించండి. తప్పకుండా. నమస్కారం అందరికి. సో బేసికల్ గా సింహరాశి, లాస్ట్ టైం మనం గుర్తుంటే కనుక ధనుర్మాసంలో మనం మాట్లాడుకున్నాం ఇదేందో. సో మనకి 3 పార్ట్స్ అండి. ఎప్పుడైనా సరే మనకి ఏదైతే మన నక్షత్రాలు కూడా అక్కడే చేంజ్ ఓవర్ అవుతుంది బేసికల్ గా. లైక్ ఏరిస్ మన మేషరాశిలోని, సింహరాశిలోని, ధనుర్రాశిలోని. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ రాశిస్ ఆల్వేస్ వేర్ వీ హ్యావ్ ఎ చేంజ్ ఓవర్ ఆఫ్ నక్షత్రాస్. మనం మేషరాశి అందుకే అంటారు అనమాట, రవి మనకి ఎప్పుడైతే సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు, మేషరాశిలోకి ఎంటర్ అవుతాడు, సింహరాశిలో కదా ధనుర్మాసంలో ఎంటర్ అవుతాడు, కేతు నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు, ఇట్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెన్స్ రోల్, వెరీ ఇంపార్టెన్స్ రోల్. అందుకే అక్కడ April 14th ని మనం సెలబ్రేట్ చేస్తాం.
సింహరాశిలో వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తాం, అలాగే ధనుర్మాసం వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేస్తాం. దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్. మనం ఇక్కడ క్యాన్సర్ నుంచి రవి ఎప్పుడైతే మారుతూ ఉంటాడో మనకి కంప్లీట్ ఎలా ఉంటుందంటే సఫకేషన్ ఉంటుందండి. బాగా హ్యూమిడ్ సఫకేషన్, తెలియనివి రకరకాల, అంటే ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఒక్క పెడుతుంది, నీళ్లు దాహం వేస్తుంది, రకరకాల డిసీజ్ స్ప్రెడ్డింగ్ టైం, వైరస్. మాక్సిమం అందరికీ చూడండి, మాక్సిమం గొంతుకు నొప్పి, జ్వరాలు మాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి. సో ద బెస్ట్ పార్ట్ ఇస్ లైక్, అందరికీ నేను ఒకటే చెప్తానండి, తులసి, మిరియాలు అండ్ గుడ్, బెల్లం. రోజు హ్యాపీగా తులసి కొంచెం 4-5 రబ్బలు రప్పేసి 2 మిరియాలు తీసుకొని గుడ్ తాగితే బెస్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ దిస్ పర్టికులర్ సీజన్. యాజ్ నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో అందరికీ చెప్తాను. ఏంటి 2 తులసాకులు, మనకి ఎవరి ఇంట్లో తులసి లేదు చెప్పండి, వాళ్ళ 2 తులసాకులు, 2 మిరియాలు, చిన్న బెల్లం పెసరు చక్కగా ఇచ్చేస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ బారి నుంచి కొంచెం తప్పదు. మేము బయటికి వెళ్తాం, మాకు ఎక్కడ వస్తుంది తప్పదు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోండి. దట్స్ వాట్ ఐ సే. సెకండ్ పాయింట్ ఇస్ లైక్, సింహంలో వాట్ ఐ అబ్జర్వ్ ఇస్, సింహం ఇస్ లైక్ కింగ్స్ ప్లేస్ అండి. రవి ఇస్ లైక్, అది ఆ సింహరాశి అనేది కింగ్స్ ప్లేస్. దాంట్లోని ఏ ప్లానెట్ తాలూకా పవర్ చాలా తక్కువ మంది పనిచేస్తుంది. ఏ ప్లానెట్ అనేది పవర్ పనిచేస్తుంది. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ప్రెసిడెంట్ ఏరియాలోకి, ప్రెసిడెంట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాం. మనం ఎంత మినిస్టర్ అయినా అవ్వచ్చు, మనం స్టేట్ లో చీఫ్ మినిస్టర్ అయినా అవ్వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కామన్. సో వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్, వాట్ ఎవర్ ద ప్లానెట్ పొజిషన్, అక్కడ ఎవరైతే ప్లానెట్ పొజిషన్ అవుతారో అక్కడ వాళ్ళకి అంత పవర్ తక్కువ ఉంటుంది, అంత పవర్ ఉండదు. వాళ్ళకి ఇవ్వాల్సిన పవర్ వాళ్ళు ఇవ్వలేరు, ఎక్సెప్ట్ సన్. సన్ ఎప్పుడైతే మనకి సింహరాశిలో ఉంటుందో దాని తాలూకా పవర్ ఇంకా కొంచెం పెరుగుతుంది సన్కి ఎప్పుడైనా సరే. ఎందుకంటే దాన్ని అంటే మనకి కేతు అండ్ కేతు ఇస్ లైక్ ధ్వజకీర్తి యోగా ఉంటాం బేసికల్ గా, సన్ అండ్ దిస్ థింగ్. సో సన్కి ఎప్పుడైనా సరే కేతు దగ్గరకు వచ్చేసరికి ఇమీడియట్ గా దాని పవర్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. సో దట్స్ వాట్ ఐ. అండ్ పెద్దలందరూ చెప్పారు, చాలా మంది లైక్ అథారిటీస్ అవన్నీ చెప్పారు ఆల్రెడీ, అవన్నీ తెలుసు. బట్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ న్యూ పాయింట్, లైక్ ఐ జస్ట్ వాంట్ లైక్ కాన్ఫిడెన్స్, చరిష్మాస్, లాయల్టీస్, ఇవన్నీ దానికి ఎలాగ ఉంటాయి. ప్లస్ ఎస్పెషల్లీ నేను కొంచెం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, సింహంలోనే ఎస్పెషల్లీ వీ హ్యావ్ వాట్ ఎవర్ ద ప్లానెట్, మూన్ అవ్వనివ్వండి లేదా ఏ ప్లానెట్ పడినివ్వండి, లగ్నం అయితే కనుక దే హ్యావ్ ఎ డీప్ థింకింగ్ అనాలిసిస్ బికాస్ ఆఫ్ ద కేతు నక్షత్ర. దాని తర్వాత వెరీ లగ్జరియస్, అక్కడ చాలా రాయల్ గా ఉంటారండి. బికాస్ వీనస్ స్మాల్ పార్ట్ ఆఫ్ లైక్ సన్, అక్కడ ఉన్నది స్మాల్ పార్ట్ ఆఫ్ సన్ అండి, చిన్న పార్ట్. నా వంశంలో చూసుకుంటే కనుక మనకు ఒకటే చిన్న పార్ట్ చూసుకుంటే కనుక ఒక 9 పార్ట్స్ చేసుకుంటే 4 పార్ట్లు డీప్ అనాలిసిస్. అందుకే అక్కడ ఉన్న వాళ్ళు కింగ్స్ ఎప్పుడు చూడండి రాయల్ గా ఉంటారు, డీప్ అనాలిసిస్ చేస్తారు, వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా డీప్ అనాలిసిస్ చేస్తారు. దే ఆర్ వెరీ డీప్ అనాలిసిస్, డీప్ థింకింగ్, వెరీ రాయల్, వెరీ లగ్జరియస్. దే డోంట్ గో ఫర్ టైటిల్స్, అంటే అన్లెస్ దే గోన్ ఫర్ మెరిట్ టైటిల్స్. దే ఆర్ ఆల్వేస్ డీప్ థింకింగ్, వెరీ లగ్జరియస్. ఏ ప్లానెట్ ఉంటే, బట్ అన్ని ప్లానెట్స్ వాళ్ళకి పవర్ కొంచెం తగ్గుతుంది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ జాయినింగ్ ఇట్. చాలా మంచి పాయింట్స్ కూడా చెప్పారు. ఓరియంటేషన్ ని మార్చారు కొంచెం, చాలా బాగుంది, మంచి ఆలోచనలు రేకెత్తించారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా ముందుకు రండి. ఇప్పుడు మన కృష్ణకాంత్ గారు చెప్పినట్టు మంచి మంచి విషయాలు చెప్పండి. నమస్కారం గురుగారు. ఇక్కడ సింహరాశిలో గ్రహము సంచరించినప్పుడు దాని బలం తగ్గుతుందన్నది మనము ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ముహూర్తాలు పెట్టేటప్పుడు సింహస్థ గురువు ఉన్నప్పుడు ఆ సంవత్సరం అంతా వివాహం చేయకుండా ఉంటున్నారు. ఈ విషయం కూడా మనం అక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే శుభకార్యాలన్నీ కూడా అక్కడ నిషిద్ధమవుతున్నాయి. ఇది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందో లేదో కానీ గోదావరి ప్రాంతంలో అయితే తప్పకుండా సింహస్థ గురువు ఉన్నప్పుడు శుభకార్యాచరణ లేదు ఒక సంవత్సరం పాటు. గురువు గారు సింహంలోకి వచ్చినప్పుడు ఏ నది పుష్కరాలు వస్తాయి? గోదావరి పుష్కరాలే. అది అక్కడ అది ముఖ్యం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచి పాయింట్ ఇదే. నేను అనుకున్నా, ఈ తూర్తం పెట్టినప్పుడే అనుకున్నా సింహస్థ గురువు గురించి తప్పకుండా ఎవరైనా చెప్తారని. ధన్యవాదాలు, పణిరామ శర్మ గారు చెప్పుకొచ్చారు. ఇంకా
విషయాలు చెప్పండి. కృష్ణకాంత్ గారు చెప్పారు, మనకి మూర్తి గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్తున్నారుగా, కొన్ని విషయాలు చెప్పండి కొత్త కొత్తవి. ఇక ఇంకొక విషయం, సింహరాశి కానీ సింహలగ్నం వారికి రవి కుంభంలోకి వెళ్ళినప్పుడు వివాహ విషయంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా గమనించారు. ఆయన సంవత్సరానికి ఒకసారి పోతున్నాడు సార్, ఒక నెల మాత్రమే. సంవత్సరానికి ఒక నెల మాత్రమే వెళ్తాడు కదా. అదే సింహలగ్నంలో పుట్టిన వారు కావచ్చు, సింహరాశి వాళ్ళకే సంవత్సరంలో ఒక నెలే కదా ప్రాబ్లం. ఒక నెల టాలరబుల్ ఆగొచ్చుగా కాస్త, ఏముంది. ఇంకా రానివ్వండి పాయింట్లు, అందరూ ముందుకు రండి, మాట్లాడండి. వీళ్ళు చూడండి, అందరికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడండి. సింహరాశిలో నమస్కారం అండి. చెప్పమ్మా. సింహరాశిలో సూర్యుడు వచ్చినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి అని చెప్పి అని అంటారు. అఫ్ కోర్స్ చాలా వేరే గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఒక జనరల్ థంబ్ రూల్ అంటాం కదా, థంబ్ రూల్ ప్రకారం సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తాడో ఆ నెల రోజులు కూడా బంగారం ధరలు మిగతా నెలలతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి అని చెప్తారు. కాబట్టి బంగారం కానీ లేకపోతే గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈ నెలలో అఫ్ కోర్స్ వాళ్ళ గ్రహ బలము, తారాబలము, వాళ్ళ దశలు అవన్నీ చూసుకుంటూ అవి మంచి రోజు చూసి కొనుక్కుంటే బాగుంటుంది. తక్కువ ధరకే కొనుక్కున్న ఫలితం కూడా ఉంటుంది అని చెప్పి అంటారు. ఇది నేను చదువుకున్నాను, చెప్పాలని అనిపించింది. మంచి మాట అమ్మా, మంచి మాట. ఇలాంటివి చెప్తుండాలి, చదువుకున్న వాళ్ళు చెప్తున్నప్పుడే మనకి మిగతా వాళ్ళకి రిపీట్ అవుతుంటాయి, తెలుస్తూ ఉంటాయి. సత్యదేవ్ గారు నమస్కారం సార్, రండి. ఫోన్ చేద్దాం అనుకున్నాను. మాట్లాడమంటారా? తప్పకుండా, మీరు మాట్లాడాల్సిందే. వినపడతా ఉంది కదా? వినపడుతుంది. రైట్, థ్యాంక్స్. నేను ఇప్పుడే వచ్చాను, బజార్కి వెళ్ళి. మన రామా గారు మాట్లాడుతూ ఉన్నారు, మిడిల్ లోనే వచ్చాను. చాలా మంచి టాపిక్ పెట్టారు ఇవాళ. సింహరాశిలో గ్రహాల యొక్క సంచారం, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని. ఇవాళ రోజు కనుక చూసుకున్నట్లయితే సింహరాశిలో సంచారం రవి, బుధ, శుక్ర 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అక్కడ కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది వక్రించి. ఇది ఇంపార్టెంట్ మన యొక్క టాపిక్ గురించి. మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చూసుకుంటే ఇక్కడ మనం వృషభ రాశిలో కుజుడు, గురువు వీళ్ళిద్దరి యొక్క సంచారాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది, ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రధానంగా. ఇక్కడ ఇప్పుడు మనం దాకా మన పెద్దలు మాట్లాడినప్పుడు రామా గారు వాళ్ళంతా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి 2 రోజుల నుంచి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. దానికి గల కారణం నేను చెప్పొచ్చేది ఏంటంటే, రవి స్వక్షేత్రంలో సింహరాశిలో సంచారం, అగ్నితత్వ గ్రహం, అగ్నితత్వ రాశి. అక్కడ కుజుడు యొక్క దృష్టి ఉంది, అక్కడ 4వ దృష్టి రవి మీద, అది అగ్నితత్వ గ్రహం. ఇంకా మండిపోవడానికి ఎంతకన్నా వేరే కావాల్సింది ఏంటి? అసలు యాక్చువల్గా అగ్ని ప్రమాదాలు జరగాల, కార్చిచ్చులు జరగాల. మరి అట్లా అన్ని జరగాల్సిన పరిస్థితి ఎప్పటి దాకా ఉంటుంది పరిస్థితి? మరి కుజుడైతే 26 దాకా ఉంటాడు వృషభ రాశిలో, తర్వాత మిథునంలోకి వస్తాడు. అంటే ఇప్పుడు 26వ తారీఖు దాకా ఇట్లానే ఉంటుందా అని చెప్పి ఒక ఆలోచన కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం శని యొక్క దృష్టి కూడా సమసప్తక స్థితిలో ఉన్నారు రవిశనుడు. కుజ దృష్టి లేకుండా సమసప్తక స్థితిలో శని రవులు ఉన్నట్లయితే ఇంత ఎండలు రావు. ఇప్పుడు ఏంటంటే కుజుడు లీడ్ తీసుకున్నాడు గ్రహస్థితిలో, నా బలాన్ని నేను చూపిస్తాను అని చెప్పి లీడ్ తీసుకున్నాడు. ఇతని బలం ఎప్పుడు తగ్గుతుంది? శని యాక్టివేట్ అయినప్పుడు తగ్గుతుంది. శని ఎప్పుడు యాక్టివేట్ అవుతాడు? పౌర్ణమి రోజున యాక్టివేట్ అవుతాడు. రేపే పౌర్ణమి, 19వ తారీఖు సాయంకాలం 7:40 సారీ 11:56 రాత్రి 19వ తారీఖు పౌర్ణమి స్టార్ట్. పౌర్ణమి స్టార్ట్ అంటే ఏంటి? చంద్రుడు కూడా వచ్చి కుంభరాశిలో కలుస్తాడు. అది మన పౌర్ణమి, రవిచంద్రుడు యొక్క సమసప్తక స్థితి. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పౌర్ణమి రోజున చంద్రుడు నిండు చంద్రుడు అవుతాడు. ఆ నిండు చంద్రుడు ఎట్లా అవుతాడు? చంద్రుడు పౌర్ణమి రోజున సూర్యుడి నుంచి వెలుగు తీసుకుంటాడు. సూర్యుడి నుంచి వెలుగు తీసుకోవడం వలన చంద్రుడు నిండు చంద్రుడు అవుతాడు. సూర్యుడిచ్చే వెలుగు ప్రత్యేకంగా ఎక్కడికి రాదు చంద్రుడికి వెలుగు. సూర్యుడి నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎప్పుడైతే తీసుకున్నాడో చంద్రుడు, అప్పుడు ఆటోమేటిక్గా రవి పడతాడు. మనం రవి బలహీనపడ్డాడని మనం లెక్కలో వేసుకోము, కానీ ఈ కాన్సెప్ట్లో మనం లెక్కలో వేసుకోవాలి. మనం రవి బలహీనపడంగానే ఎప్పుడు ఏమవుతుంది? అప్పుడు శని
శని ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతాడు. ఇద్దరికి బద్ధ శత్రుత్వం ఉంది కదా, అందువల్ల శని యొక్క ప్రభావం అటు రవి మీద ఇటు చంద్రుడి మీద రెండింటి మీద చూపిస్తాడు. ఈ రెండింటి మీద చూపించగానే ఏమవుతుంది, ఇక్కడ తుఫాన్ రావడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు తుఫాన్ లక్షణాలు ఇప్పుడు కొన్ని చోట్ల వర్షాలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎండలు బాగా ఉన్నాయి. యాక్చువల్గా వాతావరణం చెప్పాలంటే వర్షాలు ఎందుకు వస్తున్నాయంటే కుజుడు యొక్క దృష్టి సింహరాశిలో ఉన్న శుక్రుడి మీద ఉంది. ఆ శుక్రుడు కూడా 24వ తారీఖు దాకా ఉంటాడు అక్కడ. అందువల్ల కొన్ని చోట్ల వర్షాలు పడే చోట పడతా ఉన్నాయి, ఎండలు విపరీతంగా కాస్తాడు, ఎండలు విపరీతంగా కాస్తా ఉన్నాయి. ఈ రవిచంద్రుల యొక్క సమసప్తక స్థితిలో శని యొక్క ప్రభావం చంద్రుడి మీద రవి మీద ఉండేటప్పటికి ఏమవుతుంది, శని యాక్టివేట్ అవుతాడు. శని ఎప్పుడు యాక్టివేట్ అవుతాడు, 19వ తారీఖు నుంచి యాక్టివేట్. 19వ తారీఖు రాత్రి 11:56 అంటే దాదాపు మనం 20వ తారీఖు లెక్కేసుకుందాం. 20వ తారీఖు దగ్గర నుంచి ఎప్పుడైతే శని యాక్టివేట్ అయ్యాడో వాతావరణంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. ఇంత ఎండలు ఉండడానికి అవకాశం లేదు. మార్పు వచ్చి ఎండలు తగ్గుతాయి, వర్ష వాతావరణం ఏర్పడుతుంది, అల్పపీడనం, వాయుగుండం, తుఫాను అట్లా రావటానికి ఆస్కారం ప్రస్ఫుటంగా నాకైతే కనబడతా ఉంది. ఇట్లా నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ చాలా వరకు కరెక్టే. మరి ఇవాళ రోజున మనం చూస్తుంటే రష్యాలో కూడా 7 పాయింట్ తీవ్రతతో భూకంపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వృశ్చిక రాశి మీద ఈ గ్రహాలను కూడా కేంద్రీకరిస్తున్నాయి. వాటి యొక్క దృష్టి గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది, శని దృష్టి ఉంది. సరే, భూకంపాల గురించి కాసేపై మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ తుఫాను గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ 20వ తారీఖు దగ్గర నుంచి ఈ వర్షపాతం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎంత ఎండ ఉండడానికి ఆస్కారం ఉండదు. ఎందుకని రవి బలహీన పడ్డాడు అక్కడ, శని లీడ్ తీసుకున్నాడు. రవి బలహీన పడితే ఇంకా ఎండ ఎట్లా ఉంటుంది, ఉండదు. అయితే కుజ దృష్టి ఉన్నా కూడా శని ఇక్కడ యాక్టివేట్ అయ్యాడు కాబట్టి తప్పకుండా వాతావరణంలో సడన్గా మార్పు వస్తుంది. మబ్బులు, మేఘామృతం, వర్షపాతం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ఇవన్నీ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది ఎప్పటిదాకా ఉంటుంది, అప్ టు అమావాస్య దాకా ఉంటుంది. అంటే 3/9/2024 దాకా ఉంటుంది. అంటే ఒక 15 days పీరియడ్ ఇది. అయితే ఈ లోపల ఏం జరుగుతోంది, శుక్రుడు 24వ తారీఖున వెళ్ళిపోతాడు కర్కాటక రాశికి, వెనక్కి వెళ్ళిపోతున్నాడు శుక్రుడు. కన్యలోకి వెళ్తున్నాడు, నీచ కన్యలోకి వెళ్తున్నాడు శుక్రుడు. ఆ రాశిని తప్పించి వెళ్ళిపోతాడు. శుక్రుడు కూడా జలగ్రహమే కదా, చంద్రుడు జలగ్రహం. 2 జలగ్రహాల యొక్క ప్రభావం అక్కడ కుజుడు యొక్క దృష్టికి శని యొక్క దృష్టికి లోనవటం ఖచ్చితంగా కుంభవృష్టి జరగాల. ఇక దీన్ని మించిన గ్రహస్థితి మనం తీసుకురావాలి వర్షం పడటానికి. అటువంటి వర్షాలు పడాలి. జస్ట్ ఎప్పటిదాకా 20వ తారీఖు దగ్గర నుంచి 24వ తారీఖు వరకు ఆ ప్రభావం ఉంటుంది. శుక్రుడు వెళ్ళిపోయినంత మాత్రాన, రాశి మారినంత మాత్రాన ఈ వర్షాలు తగ్గుతాయని చెప్పడానికి వెళ్ళా. కానీ అంత తీవ్రత ఉండకపోవచ్చు. వాతావరణం మబ్బు వాతావరణంగానే ఉంటుంది, వర్షం కురిసేటువంటి వాతావరణంగా ఉంటుంది, తుఫాన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీవ్రమైనటువంటి పరిస్థితి ఈ 20 నుంచి 24 వరకు. ఇప్పటికే అన్ని డ్యామ్స్ అన్ని నిండిపోయినాయి. ఈ డ్యామ్స్ అన్ని నిండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ తుఫాన్ వర్షాలు పడితే ఏమవుతుంది, వరదలే. ఇక్కడ ఏ గ్రామాలు కొట్టుకుపోతాయి, ఎక్కడ పోతే ఈ ప్రకృతి వైపు నుంచి అట్లా కనపడతా ఉంది. చాలా డేంజర్ 20 to 24. ఇది ఇట్లా ఈ ప్రకారంగా ఉంది పరిస్థితి. 20వ తారీఖు కుజుడు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఈ గ్రహస్థితి మీద కుజుడు యొక్క ప్రభావం, ఈ శుక్రుడు యొక్క ప్రభావం 24, 26 తారీఖులతో వెళ్ళిపోతుంది, ఒక వారం రోజులు. దాని తర్వాత కేవలం రవిశనుల యొక్క సమసప్తక స్థితి కంటిన్యూ అవుతుంది. ఈ రవిశనుల యొక్క సమసప్తక స్థితి కంటిన్యూ అయ్యే దాంట్లో ఏమవుతుంది, ఇందాక పౌర్ణమి చంద్రుల వల్ల మనకి తుఫాను వర్షాలు పడతాయని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఈ రవి యొక్క పరిస్థితి వల్ల ఏమవుతుంది, రవి యొక్క సమసప్తక స్థితి ఏమవుతుంది, రాజకీయాల్లో మార్పు వస్తాయి. రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే సింహరాశి ఇట్ ఈస్ ది కింగ్ సైన్, రాజుల యొక్క సైన్. అది రాజులు అంటే మన ప్రపంచం మొత్తం మీద ఒక హై స్టేటస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు, ఏలేవాళ్ళు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచానికి రాజు, అమెరికా లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కాస్త కొంత తలనొప్పి ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కొంతమంది పదవులు పోగొట్టుకునే దానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు మారిపోయేదానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా శని యొక్క ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ జరిగేది, లేకపోతే జరగవు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే శని యొక్క ప్రభావం రవి మీద ఉంటుందో అక్కడ ప్రభుత్వపరమైనటువంటి మార్పులు వచ్చేదానికి 100% అప్పుడే వచ్చేది. అప్పుడప్పుడు డెవలప్ అయిపోతాయి పరిస్థితులు. ఎలా డెవలప్ అయిపోతుందో మనకు కూడా తెలియదు. బంగ్లాదేశ్లో చూడండి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, కలకత్తాలో చూడండి ఏం జరుగుతూ ఉంది. ఈ అరాచకాలు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంది అప్ టు 3/9/2024 దాకా. ఇవన్నీ కూడా నేను ఒక
ఆగస్టు 9వ తారీఖు నా ప్రిడిక్షన్ ఇచ్చాను. కరెక్ట్గా అనుకున్నట్లానే జరుగుతూ ఉంది. తైవాన్లో కూడా భూకంపం వచ్చింది, ఇప్పుడు రష్యాలో వచ్చింది, ఇంకా భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది. 20వ తారీఖు నుంచి పెను భూకంపం వస్తుంది. నేను ఇచ్చినటువంటి నోట్స్ లో కూడా 7+ భూకంపం రావడానికి అవకాశం ఉందని చెప్పి కూడా రాశాను నేను. మరి రష్యాలో 7 వచ్చింది కదా భూకంపం. అట్లాగే 20వ తారీఖు కూడా భూకంపం వస్తుంది. ఆ శని యొక్క ప్రభావం ఇంకా రాలా అమల్లోకి. ఆ అమల్లోకి వచ్చినప్పుడు శని యొక్క ప్రభావం వృశ్చిక రాశి మీద ఉంది, కుజుడు యొక్క ప్రభావం ఉంది, గురువు యొక్క ప్రభావం ఉంది. 2 పాపగ్రహాల యొక్క ప్రభావం ఉంది అక్కడ. ఒక పాపగ్రహం యొక్క ప్రభావం అంటే 6+ ఉంటుంది. 2 పాపగ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి అక్కడ తప్పకుండా 7+ అట్లా వచ్చి కొంచెం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో తుఫాన్ చెప్పుకున్నాం, ప్రకృతి వైపరీత్యం, భూకంపాలు చెప్పుకున్నాం, ప్రకృతి వైపరీత్యం, అగ్ని ప్రమాదాలు చెప్పుకున్నాం, ప్రకృతి వైపరీత్యం. ఇంకేం కావాలండి? అన్ని ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడే ఉన్నాయి. అంటే 24వ తారీఖు వరకు ఒక లెక్క, 26 వరకు ఒక లెక్క, కుజుడు మారేంత వరకు, 26 తర్వాత సెప్టెంబర్ 3 వరకు ఒక లెక్క. ఏది తీసికట్టు కాదు. దేని ప్రభావం దానికే ఉంటుంది. మనం అలర్ట్గా ఉండాల్సిందే. 3-9 వరకు జరిగేటువంటి విషయాలు మనం నోట్ డౌన్ చేసుకోవాల్సిందే. ఇది నా యొక్క అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదములు, రామ గారికి నమస్కారములు. ఇక్కడ దీనిలో చూస్తున్నటువంటి మన జ్యోతిష మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి నేను సెలవు తీసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. జ్యోతిర్వాణి మీది, సోమనాథ శాస్త్రి నిమిత్త మాత్రుడే. మీరు వస్తూ ఉండాలి, ఇలా అందరికీ చెప్తూ ఉండాలి. అది మాకు అది సౌభాగ్యం అవుతుంది. దయచేసి వస్తూ ఉండండి. ధన్యవాదాలు సార్. సత్యదేవ్ గారు, సార్ శాస్త్రి గారు, ఒక చిన్న మాట చెప్తాను. మెటీరియలాజికల్ గా ఇక్కడ మంచి పాయింట్ ఒకటి నాకు గుర్తొచ్చింది అనమాట, ఇందాక చెప్పాల్సింది. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ లో మనకి బ్రేక్ మాన్సూన్ అని ఒక ఫినామినా వస్తుంది. ఆ బ్రేక్ మాన్సూన్ ఏంటనమాట? నార్మల్ గా సౌత్ వెస్ట్ మాన్సూన్ లో సౌత్ పెనిన్సులర్ ఇండియాలో వర్షాలు పడుతూ నిదానంగా నార్త్ కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మంచి వర్షాలు పడతాయి. ఎక్కడ? సౌత్ పెనిన్సులర్ ఇండియా అంతవరకు కొంచెం నార్త్ ఆఫ్ ఢిల్లీ కూడా కొంచెం టచ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ మాన్సూన్ ట్రఫ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ కి చేరుతాయో, అంటే నార్త్ ఆఫ్ ఢిల్లీ, నార్త్ తెలంగాణ ఇంకా అబౌవ్ ఆ ప్రాంతాల్లో మీరు ఇందాక అంటున్నారే ఫ్లడ్స్ ఎక్కడ వస్తాయో ఏమో చూడాలి అని, మనం ఎక్స్పెక్ట్ చేయవలసింది కూడాను. నేను చాలాసార్లు కూడా చూశాను. ఇలాంటి బ్రేక్ మాన్సూన్ వచ్చినప్పుడు బ్రహ్మపుత్ర, గ్యాంజెస్ ఈ నదులు బాగా ఫ్లడ్ అప్ అయిపోయి వర్షాలు బాగా పడి ఫ్లడ్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే దక్షిణ కోస్తా ఆంధ్ర, దక్షిణాంధ్ర, పెనిన్సులర్ ఇండియా అది నేను డ్రైగాను అప్పుడప్పుడు థండర్స్టార్మ్స్ అవి కూడా ఇలాగ మనం ఉన్నటువంటి కుంభవృష్టితో థండర్స్టార్మ్స్ చూస్తామే. ఆ బ్రేక్ మాన్సూన్ పీరియడ్ లో బాగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఇది ఎప్పుడంటమాట, ఈ మీరు అన్నారు ఇందాక ఈ గురుగ్రహము అది దాని యొక్క పొజిషన్, దాని ఆస్పెక్ట్స్ దేని మీద ఎలా పడుతున్నాయి అన్న దాన్ని బట్టి చూస్తే అదేంటంటే పడవలసిన మంచి శక్తివంతంగా వస్తుంది. కానీ అది ఏంటనమాట, మళ్ళీ చంద్రుడికి ఒక యాంగిల్లోనూ మళ్ళీ ఈ గ్రహ యొక్క బలం దానిలో కనుక స్ట్రెంగ్గా ఉంటే మిగతాది మళ్ళీ వేరే సాటర్న్ కానీ ఏదైనా వీక్ అయినప్పుడు ఇలాంటివి చాలా కోయిన్సిడెన్స్లుగా మనకి ఈ బ్రేక్ మాన్సూన్ పీరియడ్ అసలు ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైందండి సైంటిఫిక్ గా మనం ఎప్పుడైనా మోడల్స్ లో చూస్తే. కానీ ఇది చాలా ముందరే మనకు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ లో మనకి ఇండికేషన్స్ వస్తాయి. దాని మీద మంచి రీసెర్చ్ కూడా చేయవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మనం దాన్ని బట్టి ఇప్పుడు సత్యదేవ్ గారు కనుక ఇప్పుడు తప్పకుండా మరి రావాలి కదండి అని మన చేత అనిపిస్తున్నారు ఆయన. అదేది అవును కరెక్టే, మరి ఆయన భావాలు అలా ఉన్నాయి, మనకి మ్యాచ్ అవుతున్నాయి. ఇట్లాంటివి మనం ఇప్పుడు మనం బుక్ లో ఒక లాగ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ డైలీ. అవి మనకి చేస్తే ఉత్తర రీసెర్చ్ చేసుకునే వారికి మనం సహాయం చేసిన వాళ్ళం. నమస్తే సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అందరం ఇప్పుడు మనం కొద్దిసేపు ఎక్స్పర్ట్స్, మన వాతావరణ ప్రముఖులైనటువంటి రామ గారిది, తన సత్యదేవ్ గారిది విన్నాం. ఇక మళ్ళీ మనం బ్యాక్ టు ఫలిత జ్యోతిషానికి, జ్యోతిష శాస్త్ర సూత్రాలకి వెళ్ళిపోయి గురువు గారు ఎంవి శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరదాం. గురుగారు రండి, మీ జ్యోతిర్వాణి వినిపించండి.
సభకు నమస్కారం. వినిపిస్తున్నదా? కొంచెం ఇంకా సౌండ్ పెరగాలి మరి. హలో, ఇప్పుడు పర్వాలేదు. 2 క్షణాల క్రితం వర్షాలు, వాతావరణం గురించి బాగా మాట్లాడారు. దేశం ప్రాంతం అంతా ఎలా ఉన్నా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సామాన్యంగా రైతు జనావళి మఘ ఉబ్బ అంటే సూర్య సంచారం మఘ నక్షత్రంలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు రైతు కాస్త వర్షాల మీద కొద్ది నమ్మకాన్ని తొలగించుకుంటాడు. అంటే కదాచిత్, అది మోటు సామెతలో ఉంది, ఎగదొబ్బెగదరా మగ పుబ్బలు అంటారు. అవి పడవచ్చు, పడకపోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. అయితే మొన్న 16వ తేదీ సాయంత్రం రవి సింహస్థ ప్రవేశం మఘ నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలో నిన్న సాయంత్రం భీకరమైన వర్షం 3 గంటల పాటు కలిగి కురిసి చెరువు కుంటలన్నీ నిండి రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అది దాని ఇష్టం, అది ఆ మఘ కార్తీ యొక్క ప్రభావం అట్లా ఉందేమో అనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి మన సూత్రాలు, మన ఆలోచనలు, ప్రకృతికి సంబంధమైనటువంటి దైవలీలలు కొంచెం భిన్నంగా ఉండవచ్చు, కొన్ని నిర్దిష్టంగా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, అది వేరే విషయం. సహజంగా అయితే మఘ, పూర్వ ఫల్గుని ఈ 2 సూర్య సంచారంలో వర్షం కొద్ది తగ్గే ఉంటుంది అనేది ఒక అనుభవపూర్వకమైనటువంటి అదొకటి. సరే, ఈరోజు టాపిక్ ఎందుకో గురువు గారు సింహ లగ్నానికి ప్రాధాన్యత ఇచ్చి సింహ లగ్నానికి సంబంధించినటువంటి విషయాలు, సింహరాశిలో ఏ గ్రహాల యొక్క ప్రభావాలు, దానికి సంబంధించిన ఇంకా గోచారాలు కూడా అడిగారు, కానీ అది పెద్ద సబ్జెక్టు. నేను ఈ సింహరాశికి సంబంధించి 3 విభాగాలుగా ఆలోచించి సంక్షిప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. సింహరాశి, సహజంగా సింహరాశి అంటే చంద్రుడు ఉన్నటువంటి సింహరాశిలో చంద్రుడు ఉన్నటువంటి వాళ్ళు, అది ఏ లగ్నమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. సింహరాశిలో చంద్రుడు ఉంటే ముఖ్యంగా కొంత గంభీర స్వభావము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు తీక్ష్ణ హనుమ విశాల వదన పింగేక్షణ ఇక్కడ అన్ని ఆకృతిని చెప్పాడు అనుకోండి. అందులో శరీర ఆకృతి కన్నా సింహరాశి యొక్క ప్రత్యేకత మానసిక స్వభావము, ఆలోచన సరళి, ఆలోచన పద్ధతి చాలా గంభీరంగా, కష్టతరం, తొందరగా గుర్తుపట్టలేరు. వాళ్ళలో అన్ని భావాలు నిగూఢంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఏ సింహరాశి ఆడపిల్ల అయినా మగవాడు వెంబడబడి ప్రేమించాలే తప్ప ఆడపిల్ల వెంబడి పడదు. అలాగే ఏ మగవాడు సింహరాశి వాడైనా ఆడపిల్ల వెంబడి పడే చేసుకోవాలి వాడి తప్ప వాడు పడడు. కాబట్టి సింహరాశి యొక్క ప్రేమ వ్యవహారాలలో చాలా గంభీరమైన స్వభావం ఉంటుంది, అది గమనించుకోవాలి. అయితే ఎందుకన్నానంటే ఇక్కడ స్త్రీ జన ద్వేషి అన్నాడు అంటే అది సహజంగా వర్డ్ టు వర్డ్ దాని మీనింగ్ కాదు. స్త్రీ జన ద్వేషి అంటే ప్రేమను వ్యక్తపరచలేని తత్వం. తన భార్య యందు, స్త్రీల యందే కాదు, పిల్లల యందు కూడా. సింహరాశి పిల్లలు చాలా భయభక్తులతో పెరుగుతారని ఎవరింట్లో అయినా, భార్య కూడా భయపడితే ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి గంభీర స్వభావం. ఆ వ్యక్తి యజమాని ఇంట్లోకి రాగానే స్వభావం అంతా గంభీరం అవుతుంది. బంధువర్గాలైనా ఎవరైనా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడవలసినటువంటి పరిస్థితి. చాలా విచిత్రమైన తత్వం, విచిత్రం కాదు, చాలా గంభీరమైన తత్వం ఉంటుంది. అయితే ఎంత గంభీరంగా ఉంటాడో అంత మనసు అంత కఠినమైతే ఏముండదు, అది కూడా గమనించుకోవాలి. త్యాగవాన్ అని కూడా చెప్పారు. ఇది చంద్రస్థిత సింహరాశి యొక్క ఫలితాలు. సూక్ష్మంగా సింహరాశి ఉన్నటువంటి స్వభావంలో దంతమానస రుజా సంపీడిత అన్నాడు. ఇంకా వీళ్ళ ఆకలి దప్పులు కానీ, వీళ్ళ ఆకాంక్షలు కానీ, వీళ్ళ కోరికలు కానీ
అన్ని తాపత్రయపడుతూ ఉంటారు, కానీ వ్యక్తపరిచే ఆకలింది అన్నం అని పెట్టం అని అడగడండి సింహరాశి వాడు. భార్యనే గమనించాలి, రాండి అంటే వస్తాడు. ఒకవేళ అతను ఏదైనా ఆజ్ఞ ఇస్తే అది తొందరగా అమలు కావాలి. లేకపోతే ఆ అమలు చేయకపోతే, పిల్లలైనా భార్య అయినా ఎవరైనా తన ఆజ్ఞను అమలు చేయకపోతే వెంబడి రిజెక్ట్ అయిపోతాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన యాజమాన్య పద్ధతి. ఇది చంద్ర స్వభావంతో కూడినటువంటి సింహరాశి ఫలితాలు. అది ఏ లగ్నం వాడైనా ఎవరికైనా సింహరాశిలో చంద్రుని యొక్క ప్రభావాన్ని మనం ఈ విధంగా గమనించుకోవచ్చు. అట్లాగే లగ్నంలో రవి, లగ్నం అని చెప్పడం సింహరాశిలో రవి అనుకుందాం. అయితే ఇక్కడ సింహరాశిలో రవి ఉన్నట్టయితే యొక్క ప్రభావం ఏంటంటే, ఇది కూడా దృఢ మనస్సు కలవాడు. కొద్ది గొప్ప చంద్రతత్వాలే ఇంచుమించుగా ఉంటాయి, కొంత విశేషంగా ఉంటాయి. ఏది మన ఈ రాశిలో రవి ఉన్నవాడైతే. ఇంకొక విషయం, చిన్న కార్యకర్తం ఇస్తున్నాను. సింహరాశిలో కుజుడు ఉన్నాడు. ఏ లగ్నమైనా సరే, ఏదైనా సరే, సింహంలో కుజుడు, అది ఏ భావమైనా సరే. సింహరాశిలో కుజుడు ఉన్న వాడికి ఇంచుమించుగా వాంట్ ఆఫ్ మనీ, వాంట్ ఆఫ్ అంటే ప్రతిదీ ఏదో ఒక లోపంతో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి. ప్రతిదీ ఏదో కొరతగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం ఉంటుంది. కానీ బాగా సహనశీలి, దేనైనా తట్టుకునేటువంటి, కష్టాలను తట్టుకునేటువంటి అది ఉంది. వీళ్ళకి చాలా మటుకు వనాంతరాలు, శైలజాలు, గుట్టలు, అడవులు ఎక్కేటువంటి ప్రాంతాలు. వీళ్ళు చాలా మటుకు సింహరాశిలో కుదురున్నవాడు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏదైనా ఉద్యోగాలు ఉంటే వీళ్ళు కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి విషయాల్లో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సూర్యస్థ రవి కూడా ఇలాంటి కుదురు ఫలితాలు ఇస్తారు, కానీ కొద్ది మూర్ఖత్వాన్ని కనిపిస్తాడు. ఇది లగ్నం ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్నం, ఓన్లీ ప్లానెట్ పొజిషన్. అలాగే బుధుడు, అది ఏ భావమయమైనా సరే, ఆ సింహం ఏ భావమైనా సరే, బుధుడు ఉన్నాడు అందులో. ఆ భావ ఫలితం వేరనుకోండి. ఇది నేను కేవలం క్యారెక్టర్, బుధుడికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నాను. కొద్దిగా సుఖానికి నోచుకోలేని వాడు, కుటుంబ సంతానం చేత కొద్దిగా వివర్జిత. ఎందుకో వీడు ఏ పని చేసినా వాడు నచ్చరండి మొదలు. అలాంటి కొద్ది సమస్యలు ఉన్నవాడు, కానీ మంచి జ్ఞాని, మిగతా విషయాలన్నీ బాగుంటాడు. కానీ స్వకుటుంబం చేత కొద్దిగా రిజెక్ట్ అయ్యేటువంటి స్వభావము అతనికి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ అది భావ ఫలితం వేరే ఉంటే వేరు విషయం. దట్టు ఏ లగ్నం అయినా కానీ జనరల్ లగ్న సింహస్థ బుధుడు. అలాగే సింహస్థ గురుడు, అది మేష లగ్నం కావచ్చు, వృషభం కావచ్చు, ఏ లగ్నమైనా కానీ గురువు సింహంలో సహజంగా ఉన్నట్టువైతే కొద్దిగా డిక్టేటెడ్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. హెడ్ ఆఫ్ ద వాడు పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీయో దేంట్లో అయినా కానీ కొద్దిగా లీడింగ్ చేసేటువంటి దాంట్లో కొద్దిగా లీడింగ్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత స్వల్ప సంతానవంతుడు, భార్య పిల్లలు అందరు ఉంటారు, కొద్దిగా స్వల్పంగా ఉండేటువంటి ఉంది. మంచి ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించేటువంటి లక్షణాలను కూడా చాలా బెనిఫిట్ గా కనబడతాయి. అది భావం ఏదైనా సరే. సింహంలో గురు సంచారం, ఓన్లీ గురువు యొక్క పొజిషన్ నేను చెప్పేది. అలాగే శని యొక్క పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్న అసెండెంట్. ఇక్కడ కొద్దిగా వీనస్ యొక్క ప్రభావం ఏంటంటే స్త్రీ మూలక ధన ప్రాప్తి. అది ఏ లగ్నమైనా సరే. సింహరాశిలో శుక్రుడు ఉన్నవాడికి, ఇక్కడ శుక్రుడికి ఆయనకు పడదు, అవన్నీ పెట్టదు. ఏది ఓన్లీ పొజిషన్ వీనస్ ఉంటే చాలు. వాడికి స్త్రీ మూలక ధన ప్రాప్తి, మంచిగా కొంత సుఖ పెట్టే భార్య కూడా లభించే అవకాశం ఉంది. వీడు సుఖ పెడతాడా పెట్టాలి, వీరి విషయం వేరు. కానీ అక్కడ ఆ లక్షణాలు గల భార్య దొరికే స్వభావము ఉంటుంది. అంటే కుటుంబ జీవితం బాగానే ఉంటుంది అనేది ఒకటి. అది స్వల్ప పుత్ర ప్రాప్తి అన్నారు, అంటే అధిక సంతానం తక్కువ కొద్దిగా వరకు. ఇక శని
అది భావంతో సంబంధం లేదు. సింహరాశిలో శని ఉంటే చాలు. శ్రమజీవి, చాలా వరకు శ్రమించేటువంటి వాడు, కొద్దిగా సుఖాలకు దూరంగా ఉండేవాడు, పుత్రులకు అంటే సంతానానికి తనకు కొద్దిగా ఎడబాటు కలిగేటువంటి స్వభావం వస్తుంది అక్కడ. అంటే ఇంటెన్షనలీ ఆర్ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ బట్టి చెప్పవచ్చు. ఇక లేదా నాన్న నీకు తెలియదులే అనొచ్చు, వాడిని ఏదో నాన్న తండ్రిని తాతం చేయొచ్చు పిల్లలు, అది వేరు విషయం. ఇక రాహు ఉన్నాడు అనుకోండి, ఈ రాహు ఏ భావానికి సంబంధం లేనివాడు. రాహువు సింహరాశిలో ఉన్నట్టయితే బాగా పట్టుదలతో పనిచేసేటువంటి అన్ని విధాలుగా వాళ్ళ జీవయాత్ర ఎలా ఉంటుందంటే చాలా వరకు అడ్వెంచరిజంతో ఉంటుందండి. అయితే వీరికి ఒక స్వభావం ఏమిటంటే వీరి కోరిక మేరకు కానీ వీరిని పతనం చేయడానికి కానీ ఏ వికెడ్ ఉమెన్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ హిస్ లైఫ్. అంటే కొద్దిగా డిసీమ్ కానీ అదేదో అట్లా సంథింగ్ అదొక్కటి ఉంటుంది. కొద్దిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కానీ స్త్రీలకైతే మరి గర్భాశయ వ్యాధులు ఇట్లాంటివి కొన్ని ఉదర సంబంధమైన వ్యాధి లక్షణాలు కొంత పొడి చూపే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆ టెండెన్సీ అలా ఉంది అనుకోండి. తర్వాత వీళ్ళకు చాలా వరకు లోయర్ అంటే డౌన్ రోడన్ పీపుల్, తన వాళ్ళు కాకుండా తన జాతికి సంబంధం లేని విజాతి సంబంధీకులైనటువంటి వ్యక్తుల చేత సత్సంబంధాలు, వాళ్ళతో సహవాసాలు, వాళ్ళతో వ్యాపార వృత్తులు ఇత్యాదులన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చాలా మటుకు సింహస్థరాలు ఉన్నవాళ్ళు అందరు అమెరికా, ఆస్ట్రేలియా పోదామంటే వీళ్ళు ఆఫ్రికా లేదా దుబాయ్ పోతారండి. వీళ్ళు చాలా మటుకు ముస్లిం కంట్రీస్లలో పెరిగి అక్కడ పోయి సంపాదించాలనే కాంక్ష ఎక్కువగా ఉంటుందని కూడా మనం మోడర్న్ ప్రిడిక్షన్ లేదు. ఎందుకంటే బ్లేచ్ సంపర్క అన్నాడు. బ్లేచ్ల చేతి సంపర్కం అంటే ఈ కాలంలో ఏంటండి, బహ్రెయిన్ పోదామా, దుబాయ్ పోదామా, సంథింగ్ కువైట్ పోదామా, లేదా వాళ్ళతో సంబంధాలకు వాళ్ళ సంబంధితమైనటువంటి సమాజంలో ఉద్యోగాలు దొరికేటువంటి లక్షణాలు. ఇది భావంతో సంబంధం లేదు, లగ్నంతో సంబంధం లేదు. నేను చెప్తున్నది కేవలం సింహంలో రాహు యొక్క ప్రభావం వరకే. అలాగే కేతు యొక్క ప్రభావాన్ని కూడా మనం గమనించినట్టయితే ఇంచుమించుగా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద సంచారం, ఒక క్షణం ఉండవయ్యా అంటే దేశాలు చాలా పని ఉంది, వెళ్ళాలి సార్, అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, అనేకమైన వ్యాపకాలు పెట్టుకొని క్షణం తీరిక లేకుండా ఎవరికి సందనం కూడా తిరుగుతూనే ఉంటారు. దేశ సంచారాలు తిరుగుతున్నటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువ. శరీర సుఖం తక్కువ, వెరీ లెస్ కంఫర్ట్స్, ఫిజికల్ గా కంఫర్ట్స్ అంటే ఫ్యామిలీ సుఖాలు ఎందుకో కానీ వీడు వాళ్ళకు తిండి, నిద్ర, స్త్రీ సుఖం, ఏ సుఖాన్ని పొందలేనటువంటి లక్షణాలు ఈ కేతువు అక్కడ ఉండి కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత శరీర సంబంధమైన వ్యాధులు కూడా ఉండవచ్చు. కానీ మరొక క్యారెక్టర్ ఉందండి విశేషంగా, అనేక తీర్థయాత్రలు, సంబంధం లేని తీర్థయాత్రలు చేస్తూనే ఉంటాడు. మొన్ననే ఇటు పోయిస్తున్నాం కదరా అంటే మన బుద్ధి పుట్టింది ఇటు పోయిస్తున్నా అంటాడు, అటు పోయిందంటే ఇటు ఉంటాడు. అనేకమైన తీర్థయాత్రల సంచారాన్ని చేసేటువంటి లక్షణాన్ని కూడా ఈ కేతువు సింహరాశిలో ఉంటే కలగజేస్తాడు. ఇవన్నీ కూడా నేను ఒక ఆస్పెక్ట్ లో ఇది సింహరాశిలో ఏ గ్రహం ఉంటే ఏమిటి అనే విషయంలో చెప్పాను. ఇప్పుడు లగ్నాన్ని చూసుకుందాం. సింహలగ్నం. సింహలగ్నం అయినప్పుడు సింహస్యాధిపతి సూర్య అన్నాం కదా అంట. మరి లగ్నంలో రవి, ద్వితీయంలో రవి, తృతీయంలో రవి, చతుర్థంలో రవి. భావం వేరు, మళ్ళా భావ ఫలితాలు ఏ లగ్నానికైనా లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఇట్లా, కానీ సింహ లగ్నానికి ఎట్లా ఉంటే ఏమిటి అనే కూడా విషయాన్ని మీకు ఒకసారి ఆలోచించేస్తాను. సింహ లగ్నంలో రవి ఉన్నాడు. ఇన్ జనరల్ లగ్నాధిపతి జనరల్ భావ ఫలితం వేరు. ఇక్కడ సింహ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి రవి, లగ్నే జయ లగ్న హే వృష్టో పుష్టాంగశ్చ పరాక్రమి సర్వసంపద్యుతోన్మాని, ఇవన్నీ కూడా భావ ఫలితం నేను చెప్పేది. కానీ సింహస్థ రవి, సింహలగ్నాథ రవిలో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పొందేవాడు, ప్రభుత్వపరమైనటువంటి విషయాలతో అనుబంధం ఉండేటివాడు, పితృ సంబంధమైన ఆస్తులను సంపాదించుకునేవాడు, తండ్రి యొక్క అభిమానాన్ని చూరగొనేవాడు, తర్వాత
అట్లాంటి విషయాలన్నిట్లో కూడా చాలా విశేషంగా మిగతా అన్ని కూడా మీరు ఇంకెన్నైనా ఆపాదించుకోవచ్చు. ఇది నేను చెప్పిన మెయిన్ పాయింట్స్. మీరు ఇంకా దీనికి అన్ని కూడా పాజిటివ్ పాయింట్స్ పెట్టుకోవచ్చు దీంట్లో విశేషంగా. అయితే ఒక్కటి ఏంటంటే నేత్ర సంబంధం తప్పకుండా వాడు అద్దాలు పెట్టుకుంటాడు. నాకు సింహరాశి ఏం కాదు కానీ ఇది వేరు. సింహరాశి వాళ్ళకి పిల్లలకు కానీ వాడు చౌకగానే అయితే పెట్టుకుంటాడండి. ఏదో ఒక అర్థం అయితే వాడు పెట్టుకునే అవకాశాలు ఉంటారు. మురుకు చర్మం ఉంటుంది, చాలా సౌకుమార్యంగా ఉంటాడు. లగ్నస్థ రవి చాలా విశేషంగా ఇట్లా ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ గా ఉండేటువంటి మానసిక శారీరక ప్రవృత్తులతో ఆ లగ్నం. సో ద సింహ లగ్న లార్డ్ రవి ఇన్ సెకండ్ హౌస్. అప్పుడంటే కన్యా రాశిలోకి వచ్చాడు. కన్యా రాశిలో తప్పకుండా ఈ రవి ధన విషయంలో విశేషమైనటువంటి ఆకర్షణ, ధన సంపాదన, మంచి ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రఖ్యాతవంతుడుగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇతనికి తప్పకుండా జ్యోతిష విద్య, గణిత విద్య మీద అపారమైనటువంటి ఒక డామినేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భావఫలితం లగ్నేసి ధనగే విజ్ఞో లాభ సౌఖ్యాన్వితో అనిశం. అనిశం అంటే ఎప్పటికి కూడా లాభాలు సంపాదించేటువంటి లక్షణం భావఫలితం చెప్తున్నది. బట్ ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది సన్ ఇన్ సెకండ్ హౌస్, ఇక్కడ కన్యా రాశిలో ఇలాంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఇతనికి ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ ఇన్ అకల్ట్ సైన్స్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ జ్యోతిష, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా, అంటే ఆ పరిజ్ఞానం ఉంటుంది, సహజంగా ఉంటుంది ఆ పరిజ్ఞానం. అది మనం గమనించుకోవాలి. సో లగ్న లార్డ్ రవి ఇన్ థర్డ్ హౌస్. తులారాశి రాగానే తులారాశిలో నీచ కదా అని అనుకోకండి. ఇక్కడ లగ్నాధిపతి ఫలితం, తృతీయ భావ ఫలితం విశేషంగా ఉందండి తులారాశిలో. అంటే డిబిలియేటెడ్ అయిన రవి ఏంటండి మీరు ఇలాంటి ఫలితాలు చెప్తున్నారు అనకండి నన్ను. బికాజ్ భావ ఫలిత లగ్నేశే సహజస్తేతు సింహతుల్య పరాక్రమీ. సార్ ఇక్కడ లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఆవహించి ఉన్నట్టయితే పరాక్రమంతుడు, సింహతుల్య పరాక్రమి అని మనకు భావ ఫలితం చెప్తున్నది. బట్ ఇక్కడ కూడా సేమ్ అదే క్వాలిటీస్. ఇక్కడ మంచితనముతో పనిచేయువాడు, పిరికితనము లేనివాడు. చూడండి ఎంత వెరీ ఎక్స్పర్ట్ అండ్ డిక్టరిటీ ఇన్ ఆల్ థింగ్స్. అలాంటి ఉన్నది. టిమిడ్నెస్ లేదు, పిరికితనం అనేది ఇతనికి ఎక్కువగా లేదు. మంచి సాహసం చేసి ముందుకు వెళ్ళేటి లక్షణాలు ఉన్నాయి. ఓన్లీ ది సింహలగ్న లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ ఇన్ తులా లిబ్రా. మీరు ఇక్కడ డివిలియేషన్ అని చెప్పి లేని వ్యాఖ్యానాలు చేయకండి. బట్ ఇంకా వేరే గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ బిడ్డ అదేనా చెప్పొచ్చు, కానీ సింగిల్ గా ఇది చాలా చెప్పుకోదగ్గది. మరీ అట్రాక్టివ్, చాలా పరస్పరంగా అందరినీ ఆకర్షించుకునేటువంటి శక్తులు ఉంటాయి. చాలా మంచి నాలెడ్జ్, ఆడంబరం తక్కువ అండి. వీళ్ళు చాలా సింపుల్ సిటీని మెయింటైన్ చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రాజభవనాల యందు వీళ్ళ నివాసాలు ఉండవచ్చు. ప్రతిరోజు వాడు ఎవడో ఇంపార్టెంట్ వ్యక్తిని కలిసి రావడాలు. వీళ్ళు ఎక్కువగా రాజకార్యాలను చక్కబెట్టేటువంటి పనుల యందు నిమగ్నమయ్యేటువంటి లక్షణం ఈ యొక్క థర్డ్ భావంలో ఉన్నటువంటి ఉంటుంది. నేర్పు ఉంటుంది. తర్వాత ఆశ్రయించిన వాడిని రక్షించేటువంటి లక్షణం కూడా ఉంది. అంటే ఆల్ గుడ్ క్వాలిటీస్. ఇది చెప్పుకోదగ్గదని నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ. బట్ ఫోర్త్ హౌస్కి వచ్చాం. లగ్నా లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్ వృశ్చిక. ఓకే, ఆయన యోగకారకుడు. సహజంగా భావ ఫలితం ఏంటంటే లగ్నేశే తుర్యజే జాతో జనని సౌఖ్య సంయుత విద్యా సద్గుణ సంపన్న భూమి వాహనవాన్నర. ఇవన్నీ లగ్నా లార్డ్ ఫోర్త్ హౌస్ లో వస్తాయని మనకు ఫలితాలు ఉన్నాయి. కానీ ఇక్కడ లగ్నా లార్డ్ ఫోర్త్ హౌస్ లో స్థానంలో సూర్యుడు ఉండడం అనేది పర్టికులర్ సింహరాశికి ప్రత్యేకించి ఆలోచించినట్టయితే వీరికి రాజకీయ విద్యల యందు లేదా లా అండ్ ఆర్డర్, తర్వాత లా, కోర్టు వ్యవహారాలు, ఇట్లాంటి ఏ విషయాలకైనా కూడా అండి ఇతనిలో కూడా చాలా ఉంటాయి. అధికారాలను సంపాదించేటువంటి ఉంటుంది. పొలిటికల్ కాంటాక్ట్స్ బాగా ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా మంచి గుడ్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా విదేశీ వాళ్ళతో సంబంధాలు, విదేశీయులతో వ్యాపార లావాదేవీలు ఇవి కాదు. కాబట్టి వీళ్ళకి కాంటాక్ట్స్ విత్ ఫారెన్ తో ఉండేటువంటి కాంటాక్ట్లు, వాళ్ళ యొక్క అటైన్మెంట్ ఎక్స్పెరిమెంట్ పెట్టి మనం చూసుకోవాల్సినటువంటి విషయాలుగా ఉంటాయి. వీళ్ళు చాలా వరకు యాక్టివ్ఫుల్ గా పరిసరాలకు సంబంధించి ఎలా ఉండాలో అలా ఉంటూ
ముందుకు పోయేటువంటి లక్షణాలు వృశ్చిక రాశి, సింహ లగ్నానికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి సంబంధం అలాంటిది అని చెప్పడం జరుగుతున్నదండి. అగైన్ ది 5th హౌస్, సామాన్యంగా లగ్నాలాడు 5th హౌస్ లో జనరల్ ఫలిత ఏ లగ్నానికైనా 5వ స్థానంలో ఉన్నట్టయితే లగ్నేశే పుత్రగే క్రోధి సుఖ సౌఖ్యంచ మధ్యమం, ప్రథమాంపస్యనానం జనరల్ భావంలో చూసినట్టయితే స్త్రీ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి వాడు పంచమ స్థానములో ఉన్న, పురుషుడికి లగ్నాధిపతి అయినటువంటి వాడు పంచమ స్థానంలో ఉన్న ప్రథమ సంతానాన్ని నిలబెట్టుకోవడం లేదా ప్రథమ సంతానం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది, వాంటెడ్ చిల్డ్రన్ కింద చెప్పుకోవాలి, చాలా జాగ్రత్త వహించాలి అనే భావంతో కూడా మనకు భావ ఫలితాల్లో చెప్పారు. ఇక్కడ గురు స్థానంలో పంచమ స్థానంలో రవి కూడా చాలా మంచి మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. వీళ్ళకు కొద్దిగా నీతి, నియమము, ధర్మము, అనుష్ఠానాలు, ఏ విషయంలో అయినా తను చేసే డ్యూటీలో డిసిప్లైను, ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. వీళ్ళకు కూడా సోషల్ యాక్టివిటీస్ అంటే తను చేసే పని కాకుండా సాంఘిక సేవలు, కొన్ని ట్రస్టులు పెట్టడాలు, ఇవన్నీ చేయడాలు, ఇవన్నీ చారిటబుల్ ఉద్యోగాలు చేయడం, స్వార్థరహిత పనులు అన్నాడు ఇక్కడ. అంటే లాభార్జితమైనది కాకుండా స్వార్థరహితమైనటువంటి పనులు ఎక్కువగా చేసేటువంటి లక్షణాలు రవి ధనుర్రాశిలో ఉన్నటువంటి వ్యక్తికి, అంటే సింహ లగ్నానికి రవి ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఫామ్ చేస్తాడు. వీళ్ళకి సామాన్యంగా మంచి సముద్రయానానికి సంబంధించిన బిజినెస్ కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక బెస్ట్ సంబంధించిన విషయం. అలాగే 6th హౌస్, ఇక్కడ ఇదొక్కటి మాత్రం ఇక్కడ విశేషం గమనించవలసిందంటే కొద్ది నెగిటివ్నెస్ వస్తుంది. ఎందుకంటే మరి ఆ సిస్టమ భావానికి సంబంధించిందే కావచ్చు అనుకుంటున్నాను, లేదా శని స్థానానికి. మరి ఇదే శని స్థానం మరి కుంభం కూడా అవుతుంది, కానీ చాలా డిఫరెంట్ రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ లగ్నాధిపేరిగే పాపగృహేత క్షతేపి వా శత్రో పీడా భవేతస్య కష్టం శారీరకం తథా అన్నాడు. అంటే ఇన్ జనరల్ లగ్న లార్డ్ ఇన్ 6th హౌస్ ఇట్ మేక్స్ వెరీ డిఫికల్ట్ అండ్ గివ్స్ సమ్ ట్రబుల్సమ్ రిజల్ట్స్ అన్నట్టు. అట్లా ఇక్కడ కూడా కొద్దిగా ఏంటంటే అండి, వీళ్ళు మనస్సుకు వ్యతిరేకంగా పనిచేస్తారండి. ప్రతిదీ తన మనసుకు వ్యతిరేకంగా, తన కుటుంబ సభ్యుల పనికి వ్యతిరేకంగా, ఇతరులు చెప్పిన సలహాలకు వ్యతిరేకంగా అడ్వెంచరిజం బాగా చేసుకొని కొని తెచ్చుకున్న కష్టాలు అంటారు చూడండి కొంతమంది. ఇది నీకు రాలేదురా, నువ్వే చేసుకున్నావురా, దీన్ని ఇవ్వండి నేను చెప్తావా అని చెప్తాం కదా. అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి నెగటివ్ థింకింగ్ అంతా కూడా ఉంటుంది. ధ్యేయం లేనటువంటి సంచారం, అన్నెసెసరీ వాండరింగ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మనశ్శాంతి తక్కువనే చెప్పవచ్చు. ఒక్కొక్కసారి వీరికి ఇతరుల చేత బ్లేమింగ్, నిందలు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా కొన్ని విఘ్నాలు అయినప్పటికీ కూడా, రుణ బాధలు, రోగ బాధలు కొన్ని పొందుతున్నప్పటికీ కూడా కొంత పని సాధించుకుంటారు. అది కష్టతర జీవితమే. సింహ లగ్నానికి 6వ స్థానంలో మకర స్థానంలో రవి సంచారం. కానీ మరి ఇది శనికారకత్వమే, కుంభం శనికారకత్వం ఆన్వింగ్ వడదని అనకండి. ఇక్కడ కుంభానికి వచ్చినాక ఎంత విచిత్రమైన ఫలితం ఉందంటే, సింహ లగ్నానికి లగ్నాలు ఆడిన 7వ హౌస్. ఇంతకుముందు ఎవరు క్వశ్చన్ కూడా ఇచ్చారు. చాలా సింహ లగ్నం వాళ్ళు తన యొక్క లగ్నాధిపతి 7మలో ఉన్నట్టయితే ఇక్కడ భార్య ఎంత అనుకూలత అయింది, ఎంత గౌరవ మర్యాదలు గలది, తన కుటుంబ గౌరవం ఎలా కాపాడగలది, సాంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది, ఇలాంటి లక్షణాలన్నీ కలిగిన భార్యను పొందగలుగుతారు వాళ్ళు. చూడండి ఎంత విశేషంగా ఉంది. ఇక్కడ మనం శని కారకత్వం ఈ కారకత్వం జాయింట్ చేసేట్టు లేదు. అలాంటి లక్షణాలు ఉండి వీళ్ళ యొక్క మంచి సాంప్రదాయానికి. మరి ఇంకోటి, ఆమె అందులోనే కాదు, తప్పకుండా షీఈ్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఎక్స్పెక్ట్ ఇన్ మ్యూజిక్ అండ్ సింగింగ్, ఇట్లాంటి దాంట్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. చాలా చలాకిగా ఉంటుంది. అలాంటి భర్త యందు చాలా శ్రద్ధాసక్తులు చూపించే భార్య లభిస్తున్నది సింహలగ్నానికి 7వ రవి. గమనించుకోండి, ఎవరైనా పరీక్ష నుంచి నేను విషయాలు కొన్ని చెప్పగలుగుతాను కానీ సమయం లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ వీళ్ళకు ఇంకొకటి ఏముందంటే, వీళ్ళకు
ఇంత అనుకూలమైన భార్య కలిగింది కదా, విశేషం ఏంటంటే వీడికి భార్యతో సమయం గడపడానికి సమయం దొరకదండి. వీడికి అంటే ట్రావెలింగ్ టూర్స్, ఇక దూరం నుంచి ఫోన్ చేసి బాగున్నావా, ఏం చేసినావు అంటే వీళ్ళ ప్రేమలు వీళ్ళ అంటే భార్యతో అనుకూలత, భర్తతో అనుకూలత పొందగలిగే భార్య ఉంటున్నప్పటికీ కూడా భార్య సహకరించడం జరుగుతున్నప్పటికీ కూడా భార్య సహకారాన్ని పొందలేని, అంటే వాంటెడ్లీ ఆర్ ఏదో వర్క్ ప్రెషర్ తోటి వీళ్ళు సరదాగా ట్రావెలింగ్ చేస్తూ కొద్దిగా భార్యతో సాన్నిహిత్యాన్ని కొద్దిగా డిస్టెన్స్ మేనేజ్ చేస్తుంటారు. అయినప్పటికీ భార్య మీద మమకారం గలవాడు, భర్త భార్య మీద మమకారం కలిగేది. ఇది సింహరాశి లగ్నం వాళ్ళు తప్పకుండా సప్తమ స్థానంలో ఉన్నట్టయితే వాళ్ళు ఒక పిహెచ్డి రీసెర్చ్ చేసి రాసిస్తే బాగుంటుంది. ఇంత దాదాపు మన దగ్గర 350 మంది ఉన్నారు, దాంట్లో ఎంతమంది నాకు తెలియదు. కానీ ఈ విషయాలు నేను గ్రహించిన విషయాలు కూడా ఉన్నాయి. నేను కొంత జాతక పరిశీలనలో తెలుసుకున్నటువంటి విషయాలనే ఇక్కడ నేను చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు మంచి మమకారం ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇక వీరికి ఒక్కొక్కసారి దట్ మ్యాన్ he may be with along with another woman, బట్ అయినప్పటికీ కూడా భార్యను విడనాడడు. కాబట్టి చాలా అనుకూలమైనటువంటి భార్య, కొంత సంగీత పరిజ్ఞానము, సాహిత్య పరిజ్ఞానము, జ్యోతిష శాస్త్ర ఇత్యాది పరిజ్ఞానం కలిగినటువంటి భార్య అంటే జనరల్ గా ఉండేటువంటి భార్య దొరుకుతుంది అని ఇక్కడ ఒకటి చెప్పడం జరిగింది. తర్వాత ఇక అష్టమ స్థానంలో ఇక్కడ కొద్దిగంత ఇండిఫరెంట్ ఉందండి. పంచమ స్థానం గురువే, కానీ ఇక్కడ అష్టమ స్థానం గురువే. కానీ అష్టమ స్థానం ఫలితాలు అంటే ఈ సింహలగ్నానికి షష్టమ, అష్టమ, వ్యయ ఈ 3 కారకత్వాలలో కొద్దిగా భిన్నమైన రిజల్ట్స్ ఇస్తున్నాడు. అష్టమ స్థానంలో కూడా కొద్ది ఇండిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ ఇంతో అంత పర్వాలేదు. మిగతా సామాజిక పరమైన ఇబ్బందులు లేవు, కానీ కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి లక్షణాలు గలవాడై ఉన్నాడు. అంటే ఏం అంటే వీళ్ళు తొందర పడిపోతారండి ఏ పనిలో కానీ, తర్వాత పశ్చాత్తాపడేటువంటి లక్షణాలు. తర్వాత ప్రజా జీవితంలో కూడా ఒక్కొక్కసారి వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి సమస్యలు. రాజకీయంగా కూడా తన పరపతిని తానే నాశనం చేసుకుంటాడు. అంటే కొంతమంది అంటారు పాలిటిషియన్స్ లో, పొలిటికల్ ఎవరు ఉండడు తన తానే ఆత్మహత్య సదృశం అంటారు రాజకీయ నాయకులకు. అలాంటి రాజకీయ నాయకుల జీవితాలు అంటే ఎవరన్నా కానీ తన పరపతిని, తన గౌరవ మర్యాదలను తానే క్షీణింపజేసుకోవడం అనే ఒక లక్షణము రవి అష్టమ స్థానంలో ఉన్నటువంటి వారికి, అంటే మీన రాశిలో ఉన్నటువంటి వారికి ఇది ఒక మెయిన్ పాయింట్. ఇక మిగతా విషయాలు చాలా చెప్పొచ్చు, కానీ ఇది ఒక మెయిన్ పాయింట్ గా పెట్టుకోవచ్చు. తర్వాత అందుకే ఎందుకంటే లగ్నేశే జనరల్ గా లగ్నేశే అష్టమ స్థేతు దీర్ఘాయుష్మాన్ జనో భవేత్. అక్కడ ఏమన్నా అంటే చాలా కుటింతరమైనటువంటి గ్యామ్లింగ్ టెండెన్సీ అని ఉన్నది సహజంగా అయితే మనకు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ గురువుతో ఉండి కూడా ఏంటంటే అతని ఇతనేనా చేసింది, అంత మోసకారుడు కాడే అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఇక నవమ స్థానానికి వస్తే విశేషంగా శివార్చన దురంధపరుడు అవుతాడు. తర్వాత రాజకీయాలు ఇత్యాదులు ఏదైనా పెట్టుకుని అన్ని ప్లస్ పాయింట్స్ దీంట్లో చాలా వరకు. తర్వాత వీళ్ళు ఏదైనా అతి సాహసంగా పనిచేసేటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇంకొక ఎక్స్పర్ట్నెస్ ఉంది. సింహరాశాపతి రవి మేషరాశిలో సంచారం చేస్తున్నప్పుడు, మేషరాశిలో ఉన్నప్పుడు ఈజ్ ద ఎక్స్పర్ట్ మెడికల్ సర్జరీ డాక్టర్ అండి. మంచి అంటే మనం అంటుంటాం, నేను జనరల్ గా అంటుంటా, రాజు డాక్టర్ గారు రోజు 10 ఆపరేషన్లు 20 ఆపరేషన్లు అలవోగ్గా చేస్తాడండి అన్నాడు. అతనికి చెలగాటం ఆడినట్టుంది. శస్త్రచికిత్సలు అంటే చెలగాటం, అంత ఎక్స్పర్ట్. ఇంకొకటి రకంగా చెప్పవచ్చు, వీళ్ళు ఆర్మీ డాక్టర్స్ గా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదొకటి ప్రత్యేకమైంది. ఇక మిగతాయన్ని మనం ఎన్నన్నా దీనికి మనకు వచ్చిన అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాంటి లక్షణాలన్నీ కూడా ఇతనికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు తప్పకుండా వైద్య విద్యను అభ్యసించే లక్షణం కలవాడై, లేదా ఆ సంబంధితమైన వ్యక్తులతో అనుబంధాలు పెంచుకునేవాడై, అది కూడా చెప్పవచ్చు. తాను చదువుకోకుండా తన భార్య డాక్టర్ కావచ్చు, తన పిల్లనిచ్చిన మామ డాక్టర్ కావచ్చు, ఏదో తన కొడుకుల అంటే ఇక్కడ మొత్తం మీద మాత్రం అతనికి వైద్య విజ్ఞాన పరిజ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. అలాగే మరి వృషభ రాశి శుక్ర సంబంధమే దశమ స్థానం. అంటే ఇక్కడ జనరల్ కారకత్వం ఏంటంటే లగ్నేశే నవమేయాతో భాగ్యవాన్ జనవల్లభ విష్ణు భక్త అన్నాడు అక్కడ. ఇక్కడ శివభక్త అని మనం చెప్పవచ్చు అంతే. అట్లాగే లగ్నేశే కర్మగే
రాజ్య పూజస్తాత సుఖాన్విత నిజోపార్జిత విత్త అతి ప్రసిద్ధ అని ఉన్నది. ఎవరిదో ద లగ్నాలో ఇన్ 10th house ఇన్ని ఫలితాలు ఇస్తున్నాడు. ఇక్కడ సింహస్థ వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు, ఈ వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థాయి పదవులు, రాజకీయంలో ఉన్నత స్థాయి పదవులు, ఏదో గాని ప్రభుత్వాధీనములో ఉన్నటువంటి అనుబంధ సంస్థలు కూడా పనిచేసేటువంటి లక్షణాలు కలవాడై ఉంటాడు. తర్వాత ఎంత ధీశక్తి, సహన శక్తి, తర్వాత ఎంతటి వారినైనా వీళ్ళ దగ్గరికి పోయి ఇతని మీద ఎంత ద్వేషము, కోపం ఉండి ఎలాగచ్చారన్న వీడి ముందు ఒక మాట మాట్లాడలేడు. దశమంలో రవి, సింహ లగ్నానికి దశమ రవి ఉన్నవాడు ఎదుట శత్రువులు కూడా తల వంచవలసిందే, తప్పు వాడుతున్నా సరే. అంత గంభీరంగా, అంత పరాక్రమశీలి అండి. మనం అక్కడ శుక్రుడిని వాడికి పడదని మనం అనుకోవద్దండి. ఆ భావ ఫలితం అంత గంభీరంగా చేస్తున్నది. అలాగే ఈ మిథున రవి కూడా అంటే లాభ రవి కూడా సేమ్, దీంట్లో ఏదుందో దీంట్లో అదే ఉంది, అలాంటి ఫలితాలు ఏమన్నా. కానీ ఒక విశేషం ఏంటంటే ఇతను పరాన్నజీవిగా పరాధీనములో ఉండి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళతో శ్రమపడి జీవితంలో పైకి వస్తాడండి. అంటే ఒకరి ఆధారంగా ఉన్నతమైనటువంటి పదవులు, ఒకరి ఆధారంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి లక్షణం అయితే ఆ వ్యక్తి చేత జీవితకాలం అంతా ఒబీడియన్స్ గా ఉండి, ఏదోనండి వాడు పెట్టిన భిక్ష, వాళ్ళు చదివించారు కాబట్టి ఇంత పెద్దవాడిని అయ్యాను, వాళ్ళు ఏదో నాకు ప్రాథమికంగా అంటే ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి. అంటే ఆ లక్షణ స్థాయిగా ఉంటుంది. ఇక్కడ కూడా తన యోగక్షేమాలను చూసి పెద్దవారికి కూడా మంచి సేవ చేస్తారు. వీళ్ళ దగ్గర చాలా వరకు రెసిప్రోకల్ రిలేషన్స్, సామాజిక అన్ని కూడా మనం అన్ని గుడ్ క్వాలిటీస్ పెట్టుకోవచ్చు. ఇక ది లగ్నాలాడ్ ఇన్ చంద్ర హౌస్, కర్కాటక, ఇన్ 12th house. ఈ 12th house లో సింహ లగ్నానికి రవి 12వ స్థానంలో ఉండడం చేత వచ్చే విశేషం ఏంటంటే వీళ్ళు ప్రతి పని వద్దంటే చేసి పట్టుదలకు పోయి, నేను అన్న కదా, మాట ఇచ్చాను కదా, చేశాను కదా అంటే అన్న పని పట్టుదలకు పోయి పనులను చేసి నష్టపడతారు. వీడికి తెలుసు నేను నష్టపడతాను, అయినా చేస్తాడు. ఎందుకంటే అన్న కదా, నేను అన్న పని నిరూపించుకోవాలి. వీళ్ళ ఉపపతాపాలన్నీ కూడా పిల్లల మీద, ఇంత పెళ్ళ మీద ఉంటుందండి. లేకపోతే కూడా మంచివాడికి చెప్పినా కానీ వినకుండా ఏదైతే చెప్పినా వినలేరు అని అంటారు చూడండి. అలాంటి ఒక పట్టుదల చేసుకుంటాడు. ఇట్లా కొంత నష్టపడుతుంటారు. వీళ్ళకి వ్యసనం అనే దాంట్లో ఎడిక్ట్ అయితే ఒక్కసారి బయటికి రాలేదు. వీళ్ళకు మద్యపాన వ్యసనం కానీ ఇతరత్ర దుర్వ్యసనాలకు లోనే అవకాశాలు, బలహీనమైన మనస్తత్వాలు ఉంటాయి. ఒకవేళ ఆ స్థాయిలకు ఇతర గ్రహస్థితి యోగాలు సరిగా లేనప్పుడు ఆ స్థాయికి పోతే మాత్రం ఒక పట్టాన రాదు. ఇది నాకున్న సమయం. ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది. ఒకవేళ ఇదే సబ్జెక్టు ముందు ఉంటే, బట్ ఎవ్రీ భావకారకత్వ, లగ్నాలాడ్, సెకండ్ లార్డ్, 11th లార్డ్ బుధ ఇట్లా ఉంటాయి చూడండి. వాటి ఫలితాలు ఏంటో చెప్పవచ్చు. లేకపోతే సబ్జెక్టు మాత్రం వేరేసారి చూసుకున్నాం. ఇప్పటి వరకైతే నాకు చూసిన విషయం అయితే చెప్పాను. దీని మీద ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను కొద్దిగా సాంప్రదాయ జ్యోతిష విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొంత నేను అనుభవపూర్వకంగా సంగ్రహించినటువంటి కొన్ని విషయాలు, ఇతరత్ర విషయాలన్నీ క్రోడీకరించి చెప్పినటువంటి విషయాలు. ఇందులో మీకు విశేషంగా చెప్పేది ఏంటంటే సింహ లగ్నానికి నందమూరి హరికృష్ణ గారు సింహ లగ్నం. నాకు ఆయనకి 20 ఏళ్ల పరిచయం. 20 ఏళ్ల పరిచయంలో అతి సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులము. ఆయనకు పంచమాధిపతి అయినటువంటి గురువు, అష్టమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అనే విశేష క్యారెక్టర్స్ అన్ని కూడా మీకు సింహ లగ్నానికి 5th లార్డ్ అండ్ 8th లార్డ్ ఇన్ లగ్న గురువు ఉంటే ఏం ఫలితం అనే విషయంలోకి వచ్చినప్పుడు అది చెప్తాను. అందులో నాకు ఊబహూగా 80-90% శాస్త్రానికి ఆయన జీవన విధానానికి సరిపోయింది. అంటే వాళ్ళు ఎంత ఉన్నా నిరాడంబర జీవి. వాళ్ళకు పెద్దవాళ్లతో సాన్నిధ్యాలు ఉంటాయి, అల్పులతో సాన్నిధ్యాలు ఉంటాయి. అంటే వీళ్ళంతా ఏంటంటే ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. అందరూ విన్నారు. మనకి ప్రత్యేకత ఏంటి అంటే, మనకి తెలిసిన ఫలిత జ్యోతిషంలో భావాలు, భావాధిపతులు, ఆ భావాలు చెప్తూ ఉంటాం. కానీ ఎన్ని కాంబినేషన్స్ తో వారి దగ్గర విజ్ఞానం ఉంది అంటే, ప్రతి లగ్నానికి లగ్నాధిపతి ప్రతి భావంలో ఉంటే ఏమిటి, అలా 12 లగ్నాలకి 9 గ్రహాలకి
ఈ కాంబినేషన్స్ చూసుకుంటే 12x9x12 అండి. అన్ని కాంబినేషన్స్ లో ఫలితాలు ఉన్నాయి. మనమేమో ఊరికే కారకత్వం, గ్రహకారకత్వం, రాశికారకత్వం కలిపి చెప్పేస్తుంటాము. ఇవన్నీ అందరికీ తెలిసి రావాలనే ఉద్దేశంతో వారిని ఇంతసేపు మనం శ్రమ పెట్టి తెలుసుకున్నాం. ఇంకా ముందు ముందు బాగా తెలుసుకుందాం. ఈ రోజుతో సమయం బాగా అయిపోయింది కాబట్టి మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. यो देवस्थितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सरस्वती स्वरूप सभకు నమస్కరిస్తూ సృష్టి ప్రారంభమైనది ఎక్కడ అనేటటువంటి ఒక సమయంలో ఒక చర్చ బాగా వచ్చింది. అసలు క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేటటువంటి విషయం కూడా అన్నప్పుడు సింహరాశి అయి ఉంటుంది అనేటటువంటి భావన కూడా, లేదా మన లెక్కలు కట్టడం మొదలైనటువంటిది కూడా ఇక్కడి నుంచే మొదలైందా అనేటటువంటిది కూడా వచ్చింది. ఎందుకంటే అయనానికి మూలం ఒకవైపు కొన ఒకవైపు ఉంటుంది అనేటటువంటిది మనకు తెలుసు. అయనానికి మూలం అనేటటువంటిది ప్రస్తుతం కన్యారాశి చివరి ప్రాంతంలోనూ, మీనం అటు చివరిలోనూ ఉంటే కనపడుతున్నాయి. వెనక్కు తిరుగుతూ ఉంటుంది. మనకు అయన సంబంధమైనటువంటిది అని అందరికీ తెలిసిన సందర్భంలో ఈ ఒక్కసారి అయనం మొత్తం తిరిగి రావడానికి మనకు పట్టేటువంటి సమయం 26,000 సంవత్సరాలు అనుకుంటున్నప్పుడు, ప్రస్తుతం మళ్ళీ 10 రోజుల లోపల మళ్ళీ మనకు సింహరాశిలోకి రాబోతుంది. అది అయనం యొక్క మూలం. ఈ కన్యలో మూలం ఉన్నంత కాలం పాటు మనకు వ్యాపార సంస్కృతి విపరీతంగా విస్తరించుకు వస్తుంది. అప్పుడు వ్యాపార సంస్కృతి విస్తరిస్తూ నెమ్మదిగా రాబోయే రోజుల లోపల సింహం వైపు మూలము, కుంభం వైపు తల వచ్చేటటువంటి విధానం లోపల మార్పు వచ్చినప్పుడు మనకు పూర్ణమైనటువంటి మూలం కలిగినటువంటి మళ్ళీ ఒక రకమైనటువంటి ఉన్నతమైన రాజప్రవృత్తి సింహ సంబంధమైనటువంటిది, అటువైపు కుంభ సంబంధమైంది ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేటటువంటిది రెండు ఈ ప్రపంచంలో విస్తరిస్తాయి అనేటటువంటి ఈసోటెరిక్ లేదా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనేటటువంటిది చెప్పేటటువంటి మరొక అంశం. కాబట్టి ఈ మొత్తం సృష్టి లోపల మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, గతం లోపల దీనికి మూలం ఎక్కడి నుంచి స్వీకరించవచ్చు అన్నప్పుడు అక్కడి నుంచి అప్పుడు లెక్కలు కట్టినటువంటి భావాలన్నీ కూడా సింహమే మూలము. మొట్టమొదటి మనకు సోమనాథ్ శాస్త్రి గారు మనకు సూచన చేశారు. మనకు వారు గురుగారు వారు సూచన చేసినట్టుగానే సింహం మూలంగా మొదలు పెట్టేసేసి ఆ తర్వాత అంటే మనం ఎవరి చుట్టూ తిరుగుతున్నాం, మన చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అనేటటువంటి భావన నుంచి మొదలుపెట్టి అసలు సృష్టిలో మన చుట్టూ ఉండే నవగ్రహాల వ్యవహారమే మనకు అవసరం. ఇదంతా మనకు అనవసరమైన విషయం. కాబట్టి ఫలిత జ్యోతిష విధానానికి మాత్రం ఈ 12 రాసులకు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు, పక్కనే ఉండే గ్రహాలకు ఎట్లా క్యాలిక్యులేట్ చేశారనే విషయం చెప్పుకుంటూ వచ్చారు వారు. అదే ధోరణి లోపల అసలు ఈ సృష్టికి ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటిది ప్రారంభమయ్యేటప్పుడు పితృదేవతా నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆ ధోరణిలో చూడాలి. ఇప్పుడు మనం కేతు నక్షత్రాలు అనే ధోరణి సెకండరీ అండి. కేతు నక్షత్రాలు అనేటటువంటిది అంతా కూడా ఇప్పటి రోజుల్లో వస్తున్నటువంటి తర్వాత ఫలిత జ్యోతిషం ఏర్పడ్డప్పుడు మార్పు. వైదిక జ్యోతిషంలో చూసిన సందర్భం లోపల అది పితృదేవతా నక్షత్రాలుగా, ఉదక నక్షత్రాలుగా అట్లా చూసుకుంటూ రావాలి. కారణం ఆ రోజుల లోపల వింశోత్తరి దశలు ఏర్పడేటువంటి రోజులు కాదు. ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి విశాలమైనటువంటి భావంలో సింహరాశిని చూసే విధానం నుంచి ఆ తర్వాత మనకు ఫలిత జ్యోతిషంలో అనేక రకాల మార్పులు రావడం మొదలుపెట్టాయి. కాబట్టి ఆ రకంగా మార్పులు చేసుకుంటూ వస్తున్న తర్వాత వ్యక్తుల మీద పరిశోధన చేయడం జరిగింది. ఈ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల యొక్క పరిశోధన చేసినప్పుడు సింహం వాడు ఇట్లా ఉంటాడు, సింహం లక్షణం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంతసేపు శర్మ గారు చాలా వివరంగా చెప్పారు. అట్లాగే రామగారు మనకు వాతావరణం యొక్క ప్రభావాలు చెప్పుకుంటూ వచ్చారు. అందరూ ఈరోజు చాలా సింహం యొక్క ప్రభావాలు చెప్పుకుంటూ వస్తున్నారు. సత్యదేవ్ గారు కూడా ఈరోజు చాలా రోజుల తర్వాత మనకు ప్రత్యేకంగా ఉపన్యాసం ఇచ్చారు. అయితే లక్షణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సింహం వాళ్ళు మన ఇంట్లో గనక ఉండేటట్టయితే మనం ప్రవర్తించాల్సిన విధానం ఏమిటి అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
భర్తకు భార్య అయినా, భార్యకు భర్త అయినా, తండ్రికి పిల్లైనా, పిల్లవాడి తండ్రి అయినా కానీ ఎవరైనా సరే 2 సింహాలు ఒక దగ్గర ఉన్నాయంటే కొంచెం కష్టం. మేషం కూడా కొంత ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా 2 సింహాలు ఒక దగ్గర ఉంటే మాత్రం అడ్జస్టబిలిటీ విషయం లోపల ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. రెండవ వాళ్ళు వీళ్ళది సింహరాశి అని గుర్తించిన సింహ లగ్నం, సింహరాశి లేదా సింహ నవాంశ లగ్నం అయినప్పటికీ కూడా వాళ్ళకు రెండో వాళ్ళు కనుక గుర్తించేటట్టయితే వీళ్ళను కొంచెం వీళ్ళకి కావలసినటువంటి ప్రేమను ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, రెస్పెక్ట్ అండ్ లవ్ ఈ 2 కూడా బాగా పంచారనుకోండి, ఆటోమేటిక్ గా రెండో వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు, ప్రేమను పనిచేస్తారు, వాళ్ళకు సరెండర్ అయిపోతారు. అది కనుక లేకపోయేటట్టయితే మాత్రం వాళ్ళను తక్కువ చేసి చూసినా, పట్టించుకోకపోయినా, సరైనటువంటి గౌరవం ఇవ్వకపోయినా, కేరింగ్ అంటాం, ఒక కేరింగ్ అనేది లేకపోయినా చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకుముందు శర్మ గారు చెప్పారు, వీళ్ళు ఒంటరితనాన్ని ఇష్టపడతారు, వాళ్ళు దూరంగా ఉంటారు, తమ చుట్టూ ప్రపంచం ఏర్పడాల్సిందే తప్ప తాము ప్రపంచం చుట్టూ ఉండడం. ఎందుకంటే అటు సింహం అటువంటిది, అటు రవి అటువంటి వాడు, తమ చుట్టూ ప్రపంచం. అట్లని చెప్పేసి అతి క్లోజ్ గా దగ్గర తీస్తాడు ఆ రవి, దగ్గరగా తీస్తే మండిపోతాం. అతి క్లోజ్ గా దగ్గర తీయడు, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు. సింహం వాడు కూడా అంతే, ఎంతవరకు అయితే అంతవరకే. సింహం యొక్క లక్షణం కూడా అటువంటిది, తనకు అవసరమైన ఆహారాన్ని స్వీకరిస్తుంది, సైలెన్స్ గా పక్కకు ఉంటుంది, అంతవరకే గుహల్లో ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా నక్కలా కుక్కలా చేయదు, అది చాలా గంభీరంగా ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే కావలసినంత గౌరవం కనపడాలి, గౌరవం ఉన్నతి కనపడాలి. మన ఇంట్లో అటువంటి సింహం వాడు ఉన్నా, మన చుట్టుపక్కల సింహం వాళ్ళ గురించి మన దగ్గరికి ఎవరైనా జాతకాలకు వచ్చినా, నాయన మీ అబ్బాయితో ఈ విధంగా ప్రవర్తించాను నాన్న, ప్లీజ్ రా. ఒకవేళ మీ ఆవిడ అటువంటి ఇబ్బందులు ఏదైనా సింహరాశి ఉంటే ముందర ప్లీజ్ అనుకో, ప్లీజ్ పెట్టండి. లేదా మీరే సింహం కనుక ఏదో మీ శ్రీమతులు అర్థం చేసుకునేటట్టయితే ఈ పనులు చేసుకోండి. అట్లా మనం గైడ్ చేయాల్సి వస్తుంది. మనం ముందు వెనక ఒక ప్లీజ్ పెట్టేసి పనులు చెప్తుంటే వాళ్ళు ప్లీజింగ్ గా పనులు చేస్తారు. నువ్వెంత అని అనకూడదు, పిల్లవాడైనా తండ్రిని అనకూడదు. ఇది వాళ్ళ మనసులో పనులు. నన్నా అంటారా అని ఇట్లా బిగుసుకుపోతాడనమాట. తెలియని ఈ తత్వం ఉంటుంది వీళ్ళకు. అందుకని ఇటువంటి తత్వం అంతా కూడా మనం సింహంలో ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇంకా వైదికంలో మన కథల రూపంలో చూసుకున్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, కన్యారాశికి ముందు రాశి సింహరాశి కావటం వల్ల మనకు సింహం కన్యారాశి అమ్మవారుగా మనం భావన చేసే తత్వంలో ఆశ్వేజ మాసంలో దానికి ఉదయించే అస్తమించే సమయంలో సింహ లాంఛనము, సింహ వాహనము అని చెప్పేసి సింహానికి ప్రత్యేకంగా సూచన చేయడం జరిగింది. అమ్మవారికి వాహనం సింహమే ఎందుకు అంటానికి ఇది తప్ప ఇంకో ఆధారం లేదండి. అయ్యవారికి వాహనం నంది అంటానికి, అమ్మవారి వాహనం సింహం అంటానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఇవే. ఇది తప్ప ఏ పురాణ ఆధారాలు, ఏ వైదిక ఆధారాలు మనకు కనిపించవు. కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. దీంతో పాటు ఈ అంశానికి ఈ రోజు మంచి వివరణ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చిన్న సూచన మన జ్యోతిర్వాణి ముగింపులో మనము గతంలో చెప్పుకుంటున్నట్టుగా జ్యోతిర్వాణి నుంచి ఒక ప్రత్యక్ష సభ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఒక టాపిక్ ఏర్పాటు చేసుకొని ఆ సమాచారాన్ని మళ్ళీ వ్యాసాల రూపంలో ఒక పుస్తకాన్ని వెలువరించి ఆ సావనీర ఆవిష్కరణ, అట్లాగే మరికొన్ని మంచి పనులు చేసుకుంటూ పెద్దలను సన్మానం చేసుకుంటూ ఒక మంచి సన్మాన సభ లేదా ఒక పుస్తకావిష్కరణ సభ, ఒక సదస్సు లాంటిది ఏర్పాటు చేద్దామని అనుకున్నాము. ఆ సదస్సు అనేటటువంటి దానికోసం అందరం కృషి చేయాలి. దీంట్లో మొన్ననే గురువులు మన సోమనాథ్ శాస్త్రి గారితో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయం, మనకు దశమ భావము కర్మ భావము అనుకునేటటువంటి దాంట్లో వృత్తి, ఉద్యోగం, దశమ భావం ఈ అంశం మీద వారు ప్రత్యేకంగా మనకు మెసేజ్ అందిస్తారు, క్లియర్ మెసేజ్ ఇస్తారు సోమనాథ్ శాస్త్రి గారు గురువులు. వారు చెప్పిన ప్రకారంగా మనం ఫాలో అవుతూ మంచి వ్యాసాలు, వేరు రకాలైనటువంటి వ్యాసాలతో కూడుకొని, అంటే రేపు పొద్దున ఎవరైనా కానీ ఈ పుస్తకం చదివేటట్టయితే వృత్తి, ఉద్యోగం, దశమం వీటికి సంబంధించినటువంటి వేరియస్ అంశాలు, మీకు అనేక రకాల అంశాల మీదుగా మనం ఒక చక్కనైనటువంటి ఇన్ఫర్మేషన్ ఆ పుస్తకం రిఫరెన్స్ బుక్ గా మనకి ఏర్పడేటట్టుగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ టాపిక్స్ మీద రాస్తారు, ఎప్పుడు రాయాలి, ఏం చేయాలంటానికి మనకు సమయం మాత్రం సెప్టెంబర్ 30 లోపల మనం కంప్లీట్ చేసుకుని మన చేతుల్లో పుస్తకం ఉండాలి. కాబట్టి సెప్టెంబర్ 30 లోపల ఈ కార్యక్రమం లోపల అవసరమైన టాపిక్స్ ను కొంచెం మన గురువులు సోమనాథ్ శాస్త్రి గారికి సూచన చేసుకుంటూ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఆ వ్యాసాలు రాసే ప్రయత్నం చేయండి.
వృత్తి ఉద్యోగం దశమ భావానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సదస్సును మనం తొందరలో ఏర్పాటు చేసుకుందాం. పుస్తకం ఆవిష్కరణ సభతో పాటు మన సభను ఏర్పాటు చేద్దామని, అందరూ కూడా సహకరించాలని, జ్యోతిర్వాణి ప్రత్యక్షంగా అందరం పాల్గొందామని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం, స్వస్తి, సెలవు.